దాని గురించి నిన్న ఉదయం వారు జ్ఞాపకం చేశాను. ఇది సంవత్సరాంతమున మూల్యాంకనం చేసుకునే షీట్. అందుకు సహకరించే ప్రశ్నలు ఇందులో ఉంటాయి. మూల్యాంకనం అంటే ఇవాల్యూషన్. గత సంవత్సరం అంతా 2025లో ప్రభుత్వం మనం అలాగనే మన సంఘంతో మనం, మన కుటుంబంతో మనం, చివరగా మన యొక్క ఉద్యోగ స్థలంలో మనం ఎలాగ జీవించి ఈ దినాలు మనం ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము. దాని కొరకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో ప్రతిదానికి మనం జవాబు ఇవ్వగలిగినటువంటి ప్రశ్నలే. కాకపోతే కొంచెం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం పక్కనే పెట్టుకొని ఈ షీట్ని పక్కన దీని కొరకు ఒక 20 నిమిషాలు మీరు లేక 25 నిమిషాలు మీరు వెచ్చించగలిగితే అది బాగుంటుంది. ఏ సమయం మీకు ప్రశాంతంగా ఉంటుందో, మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అంటే వేరే పద్యాలలోకి వెళ్ళకుండా, వేరే జ్ఞానంలోకి వెళ్ళకుండా విషయాలు ఆలోచించుకోవడానికి వీలు పడుతుందో అది ఆ సమయాన్ని మీరు నిర్ణయించుకొని ప్రార్థన చేసుకుని దీన్ని ఫిల్ చేసుకొని, నా యొక్క అభ్యర్థన ఏంటంటే మీకు పరిచయం చేస్తున్న వాక్య సేవకులకు చూపించి నా జీవితం గత సంవత్సరం ఇలాగా సాగినట్టుగా అనిపించింది, అది మీకు తెలియటం అవసరమని చూపించుకున్నాను అని చూపిస్తే చాలా సంతోషం. లేదా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక శిల్పి అవసరం. ఇవ్వండి, శిల్పి లేకుండా శిల్పం అవ్వదు. అవునా కదా చెప్పండి. శిల్పి లేకుండా ఒక శిల్పం అవ్వదు. కనుక ఒక పిచ్చిరాయి అది శిల్పం లాగా తయారవ్వాలంటే దాన్ని చెక్కే ఒక శిల్పి ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. మరి యెహోషువను అలా ప్రయోజనకరంగా చేయడానికి మోషేను దేవుడు వాడుకున్నాడు. ఎలీషాను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయడానికి దేవుడు ఏలియాను వాడుకున్నాడు కదా. అలాగనే తిమోతిని ప్రయోజనకర వ్యక్తిగా చేయడానికి ఒక పౌరుని దేవుడు వాడుకున్నాడు. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెక్కి చక్కజేసి ప్రయోజనకరంగా మలిచేందుకు ఒక ఆధ్యాత్మిక నాయకత్వం, ఒక మెంటర్ మనకు ఉండడం అవసరం. కానీ ఈనాటి క్రైస్తవ్యం ఈ క్రమశిక్షణకు ఎంతో దూరం అయిపోయింది అనేది ఇది జగమెరిగిన సత్యం. మన మీద ఒకరుండి మన ఆధ్యాత్మిక పర్యవేక్షణ చేసి అప్పుడప్పుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉండడం అది క్షామ్యే కానీ అది మనకి ఇష్టం అవ్వదు. ఎందుకనంటే మీరెవరు మమ్మల్ని అడగడానికి అని ఒక బరితికింపుకు అలవాటైన చెడ్డ రోజులు ఉన్నాం. అందుచేతనే ఇంకా శిలగానే మిగిలిపోయాం, ఇంకా శిల్పం అవ్వలేదు. కానీ పాట పాడతారు, 2వ పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చెప్పండి. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణం నన్ను చెక్కు. ఇంత బాగా దేవునికి అప్పగించుకున్నట్టు పడతారు. కనబడుతున్న మనిషికి అప్పగించుకోవడం రాని నీవు కనబడిన దేవునికి అప్పగించుకుంటున్నావు అనే మాట అదొక పెద్ద అభూత కల్పనే. కనుక నీకంటూ ఒక ఆధ్యాత్మిక నాయకురాలు, ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఏమంటే మన గురించి భారత్తో ప్రార్థించే ఒక సహోదరుడు కలిగి ఉంటే దీన్ని ఫిల్ చేసి, బ్రదర్ నేను యథార్థంగా ఫిల్ చేశాను, ఇది చూసి మాకేమైనా సలహా ఇవ్వగలుగుతారా అని ముందు మీ వాక్య సేవకులకు ఇచ్చుకుంటే ఆయన మీకు మంచి మినిస్ట్రీ అందించగలుగుతారు. తర్వాత మీతో బాగా సన్నిహితంగా ఉండి మీ యొక్క ప్రార్థించే ఒక వ్యక్తి ఎవరైనా సంఘంలో ఉంటే వాళ్ళతోనైనా కూడా మీరు దీన్ని షేర్ చేసుకుంటే కూడా చాలా సంతోషం. ఇందులో 5 విభాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పర్సనల్ బైబిల్ స్టడీ. ఏమంటే బైబిల్ ఏమంటే ధ్యానం, వ్యక్తిగత బైబిల్ ధ్యానం. ఇందులో మీకు 5 ప్రశ్నలు ఉంటాయి.
సులువుగా అర్థమవుతాయి ప్రశ్నలు చదివితే. కాకపోతే ప్రశ్న దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తే రైట్ ఆన్సర్స్ మనం ఇవ్వగలుగుతామనే దాని గురించి నేను చెప్తాను అన్నమాట. మీరు ఈ సంవత్సరం ప్రతిరోజు బైబిల్ చదివారా అంటే దానికి ఏదో ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. అవును లేదా కాదు లేదా అప్పుడప్పుడు, ఇది చెప్పకపోతే బాధ. ఏమండి, కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు ఉంటారు, ఇది ఎప్పుడు అప్పుడప్పుడే. మనం వింటున్నారా? కానీ పర్వాలేదు, అదైనా యథార్థంగా రాస్తే సేవకుడి యొక్క నుంచి ప్రోత్సాహం ఉంటుంది. మిమ్మల్ని మీరు కూడా చైతన్యవంతులుగా చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఏదైనా బైబిల్ పఠన ప్రణాళికను అనుసరిస్తున్నారా? ఏమండి, బైబిల్ స్టడీ ఏమండి, గైడ్, ఏదైనా క్యాలెండర్స్, చాలా క్యాలెండర్స్ ఉన్నాయి. నేను ఒక దైవజనుడు రాసిన క్యాలెండర్ చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ వచ్చాను. రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ ఆయన తయారు చేసిన ఏమండి డైలీ బైబిల్ స్టడీ ప్లానర్ ఉంటుంది. అది మామూలుగా మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, తీసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన పద్ధతిలో మీరు బైబిల్ చదువుకోవడానికి ఒక ప్లాన్ కలిగి ఉంటే మంచిది. ఉంటే ఉన్నాము, లేదంటే లేదు. మీరు దేవుని వాక్యం ధ్యానించడంలో ప్రతిరోజు సమయం వెచ్చించారా? మీరు మీ ధ్యాన సమయంలో ఏవైనా వ్యాఖ్యాన పుస్తకాలు ఉపయోగిస్తారా? ఈ సంవత్సరం మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం ఎన్ని పుస్తకాలు చదివారు? అంటే బైబిల్తో పాటు పక్కని ఇది బైబిలేతర పుస్తకాలే కాదు, బైబిల్ సంబంధించిన వ్యాఖ్యానాలు లేదంటే ఇతర బైబిల్ సాహిత్యం. మేము ఈ మధ్య సేవకులకి మనం మేము చేసే కాన్ఫరెన్స్ లో సేవకుల సలహా ఇచ్చామన్నమాట. అదేంటంటే వారానికి ఒక పుస్తకమైనా ఏదో ఒకటి చదివి ఉండాలి. వారానికి ఒక పుస్తకమైనా నువ్వు చదివి ఉండాలి. అట్లా చదువుతూ ఉంటే ప్రియులారా అవి ఎప్పటికప్పుడే మనం రెన్యూ అవ్వడానికి వీలుంటుంది. అలాగే బైబిల్తో కలిసి వ్యాఖ్యానాలు కానీ ఇతర పుస్తకాలు చదివే అలవాటు ఉందా? చదివితే ఎన్ని పుస్తకాలు చదివారు మీ ఆధ్యాత్మికతలకు దాన్ని మీరు పాయింట్ చేయొచ్చు. మీరు మీ అనుదిన ధ్యానాలు ఏదైనా నోట్స్లో రాసుకునే అలవాటు కలిగి ఉన్నారా? ఏమండి, ఇది చాలా మంచి, దీన్ని జర్నల్ అంటారు. ఏమంటే స్పిరిచువల్ జర్నల్, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఏమంటే జర్నల్స్ రాయటం అనేది, ఒక డైరీలాగా రాసుకోవటం అనేది చాలా మంచి ప్రాక్టీస్. పలానా రోజు దేవుడు ఎట్లా మాట్లాడాడు, పలానా రోజు ఈ విషయంలో దేవుడు సరి చేసుకోమంటున్నాడు, ఈ రోజు వరకు అది చేయగలిగాను లేదు అనేది మన గురించి మనకి తెలుస్తుంది అన్నమాట. కనుక ఈ జర్నల్ రాస్తూ ఉన్నప్పుడు మనం టెక్స్ట్ ఏం చదివినాము, తర్వాత అది ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి, దాని కిందని మనకు అర్థమైన విషయాలు ఏంటి, చివరగా మనం అప్లై చేసుకున్న విషయాలు ఏంటి, సింపుల్ గా వాటిని రాసి పెట్టుకుంటే అది ఆ దినమంతా కూడా ఆ ఆలోచన మన మనసులో బాగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత మీరు దేవుని వాక్యానికి వెంటనే లోబడే జీవితం కలిగి ఉన్నారా అనే దానికి అవును కాదు గబక్కన రాసేయకుండా, వెంటనే రాసేయకుండా ఒక్కసారి ఒక 1 month పెట్టుకోండి. ఈ 1 month లో దేవుడు ఏం మాట్లాడాడు అంటే ఈ డిసెంబర్ నెలంతట్లో ఏం మాట్లాడాడు, దాన్ని లోపడడం ఎలాగ వచ్చింది లేదా లోపడడం అవ్వటం లేదా మీరు చెప్తారు. క్రైస్తవుడు ఉండవలసినవి 2 రకాల విధేయతలు. ఒకటి ఫ్రెష్ ఒబీడియన్స్ ఉండాలి, రెండవది ఇమీడియట్ ఒబీడియన్స్ ఉండాలి. తక్షణ విధేయత, తాజా విధేయత. మేము ఆ రోజుల్లో ఎంత విధేయత చూపించామో అని తాతనాడు నేత మాటలు చెప్పరండి. ఏమంటే ఆ రోజుల్లో నండి ఎంత విధేయత చూపించామో అదొద్దు. ఏమంటే ఈ రోజు ఎంత విధేయత చూపిస్తున్నామో ప్రాముఖ్యం. అది తాజా విధేయత అవుతుంది. తక్షణ విధేయత, ఇమీడియట్ ఒబీడియన్స్, అది మంచి ప్రాక్టీస్. దేవుడు మాట్లాడాడు, అది నా జీవితంలోకి వచ్చే వరకు నేను వారు ప్రసంగమే వినడం అనవసరం అనుకోవాలి. మా వాళ్ళకి చెప్తాను, ఆదివారం విన్న వాక్యం శనివారం లోపగా నీ జీవితంలో అది విధేయతను చూపించకపోతే, నీ బ్రతుకులో రాకపోతే మళ్ళీ మరో ఆదివారం వచ్చే వాక్యం వినడం అనవసరం అనుకో. అలా అనుకుని ఆదివారం లోపే అది నా జీవితంలో వచ్చి తీరవలసిందే అన్నట్టుగా మనం అలాంటి మనసును కల్టివేట్ చేసుకోవాలి. వారికి రాదు ఈ మనసు, ఈ మనసును పండించాలి. ఏమంటే అది అట్లా. తర్వాత వ్యక్తిగత ప్రార్థన జీవితం. మీరు ప్రార్థనలో అనుదిన సమయాన్ని వెచ్చిస్తున్నారా? చెప్పగలరా? మీరు మీకు నిర్దిష్టమైన ప్రార్థన సమయం ఉందా? ఏమండి, ఈ టైంకి నేను ప్రేయర్లో ఉంటాను, అది నా ఇంట్లో తెలుసు, నా స్నేహితులకు కూడా తెలుసు, నా భార్య బిడ్డలకు తెలుసు, ఎవరు డిస్టర్బ్ చేయరు
అంటే ఒక నిర్దిష్టమైన సమయం అయినా కలిగి ఉన్నావా? ఒక నిర్దిష్టమైన ప్రార్థనా స్థలం ఏదైనా మన ఇంట్లో పెట్టుకొని అక్కడే కనబడతావా? మీరు మీ ప్రేయర్ పద్ధతిని కలిగి ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనకు అది బలము చేకూర్చబడ్డం వరకు ఎవరైనా ప్రార్థనా సహకారిని మీరు పెట్టుకున్నారా? మీ ప్రేయర్ పార్ట్నర్ ఎవరు? కొంతమంది ఎట్లుంటారనంటే ఒంటరి పక్షులా బతుకుతారు. ఏమంటే అది మంచి జీవితం కాదు. ప్రార్థనలో మీకు ఎవరైనా సహకారిని ప్రేయర్ పార్ట్నర్ని కలిగి ఉండడం అది ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితం. ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు. ఏమంటే ఇందులేమి ఎవరిక్కడ పీకలు తీశారు, గొంతులు కోసారు, కానీ యథార్థంగా మనం చెబితే బాగుంటుంది. తర్వాత మీరు విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని వెచ్చిస్తున్నారా? విజ్ఞాపన ప్రార్థన అంటే ఏమిటి? ఇక మీ గురించి మీరు అడుక్కోవడం కాదు. వింటున్నారా? విజ్ఞాపన ప్రార్థన అంటే మీ గురించి మీరు అడుక్కోవడం కాదు. కొంతమందికి ఎంతసేపు వచ్చే ప్రార్థన ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు అడుక్కోవడం తప్ప ఇక ఎవరి గురించి ప్రార్థించడం వీళ్ళకి చేత కాదు. మీరు విన్నారేమో, ఇదివరకు చెప్పాను ఇక్కడ. ఏమంటే ప్రార్థనా పరులు వింటున్నారా లేదా? మీరు ప్రార్థనా పరులు 3 రకాలుగా ఉంటారు. అమ్మా చెప్పనా? మొదటి రకం ఎవరంటే, ఏమనుకోకండి, మొదటి రకం ప్రార్థనా వీరులు ఎవరంటే గానుగెద్దు ప్రార్థనా వీరులు. గానుగెద్దు చూడండి, అలాగ అక్కడే తిరుగుతుంది. నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలు దీవించు, నా భార్యను దీవించు, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలు దీవించు, లేదా భార్యను దీవించు. ఇక సేపు ఎందుకంటే తిరుగుతుంది అనమాట. కొంతమంది ఇంతకంటే ఎక్కువ ప్రార్థన చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఏంటి అదే గుర్తుపెట్టుకోండి మా తల్లి. ఏంటంటే గానుగెద్దు స్టైల్ అన్నమాట. రెండో రకం ఉంటారు వీళ్ళు మున్సిపాలిటీ ప్రార్థన వీళ్ళు. మున్సిపాలిటీ ఏంటంటే చెత్త రోడ్డు పక్కన ఉంటే ఆగమంది చెప్పనక్కర్లేదు, అక్కడ వచ్చి నిలబడుతుంది. ఆ చెత్త లోపల వేసేవా, ఆ చెత్త మీద వేసేవా అని నిలబడతారు. చూశారు? ఏది మాట్లాడండి. మున్సిపాలిటీ కొంతమంది ప్రార్థన చేస్తున్న లోకంలో చెత్త దగ్గర ఆగిపోతారు. దేవ ఆ చెత్త నాకు దయచేయవా, ఈ చెత్త నాకు దయచేయవా అని ఈ చెత్తనంతా పోగేసుకుని బతికేస్తుంటారు అన్నమాట. వీళ్ళెవరు? మున్సిపాలిటీ టైప్. ఇదొక స్టైల్, ఇదొక టైప్ అన్నమాట. మూడో రకం ఎవరు అంటే వ్యవసాయదారుని రైతు విధానం. వ్యవసాయదారుని అని రైతు యొక్క వ్యవసాయదారుని యొక్క ఎద్దు విధానం. ఇదేంటంటే నేను యజమాని కాడి కింద పోతాను, ఆ కాడిని నేను లాగుతాను, యజమాని యొక్క పరిచర్యలో నేను ఉంటాను అని చెప్పి తన సుఖము సౌఖ్యము పక్కన పెట్టి యజమాని కొరకు పనిచేయడానికి అది కాడి కిందకి వచ్చిందన్నమాట. వీళ్ళు విజ్ఞాపన పరులవుతారు. ఎదుటి వారి గురించి ప్రార్థన చేస్తారు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? బోధపడుతుందా? రైతు ఎద్దు ఎంత మంచి ఎద్దో ఏమండి, అది యజమాని కాడి కిందకు వచ్చి యజమాని కొరకు పని. నేను ఒక విషయం చెప్తాను వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన అవసరాలు తీర్చుకోవడం కొరకు ప్రార్థన కాదు, లేక దేవుణ్ణి మనం వాడేసుకోవడానికి కూడా ప్రార్థన కాదు. అది అర్థమవుతుందా? మన అవసరం తీర్చుకోవడానికి ప్రార్థన కాదు, మనం దేవుని వాడేసుకోవడానికి ప్రార్థన కాదు. దాన్ని ఉల్టా ఉండాలి. ఏంటి ఉల్టా అంటే వ్యతిరేకంగా ఇప్పుడు దేవుని అవసరం తీర్చడం కొరకు ప్రార్థన, దేవుని చేత వాడబడ్డం కొరకు చేసే ప్రార్థన. ఇక్కడ రావాలి క్రైస్తవులు. అది మెచ్యూర్డ్ ప్రేయర్స్ అన్నమాట. అంటే అలా చేసే వాళ్ళు దేవుని పిల్లలు కాదండి అంటే వాళ్ళు విశ్వాసులు అంతే. వాళ్ళ అవసరాల కొరకు భక్తి చేస్తారు, దేవుని వాడేసుకోవడానికి భక్తి చేస్తారు. కానీ మన అవసరాలకు మానేసి దేవుని అవసరాల కొరకు భక్తి చేసే వాళ్ళు, దేవుని చేత వాడబడ్డానికి భక్తి చేసేవాళ్ళు వాళ్ళ స్థాయి శిష్యుల స్థాయి అన్నమాట. కొంతమంది సంఘాల్లో జీవితకాలం విశ్వాసులుగా మిగిలిపోతారు, శిష్యులుగా ఎదగరు వీళ్ళు. కనుక శిష్య స్థాయికి వచ్చినటువంటి వారే విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతారు. అలాగా విజ్ఞాపన ప్రార్థన కొరకు ఇతరుల కొరకు ప్రార్థించడానికి, దేవుని సంకల్పాల కొరకు ప్రార్థించడానికి ఏమైనా టైం ఇచ్చు. అది దానికి మీరు ఆన్సర్ చేయాలి. సావధానంగా ఆలోచించమని ఆన్సర్ చేయండి. సంఘ జీవితం మీరు అన్ని నియామ కూడికలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా? ప్రత్యేకమైన మీటింగ్ అంటే ఎంతమంది వచ్చారు? ఇదే జాన్ బాబు తమ్ముడు ఫాస్టింగ్ ప్రేయర్ డిక్లేర్ చేస్తే మీరు వస్తారా? ఉదాహరణకి అమ్మా అన్ని నియామ కూడికలు వస్తాం. బైబిల్ స్టడీ, తర్వాత సంఘ ప్రార్థన, తర్వాత ఎక్కడైనా మనం వెళ్ళి ఒక వీధిలో ఒక ఇంట్లో కాటేజ్ ప్రేయర్, అలాగనే సండే వర్షిప్. అమ్మ వింటున్నారా? మనం ఒక ఇంటికి చెందిన వాళ్ళం, మనం దేశం వాళ్ళం కాదు. మనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో కలిసి మనం కూడుకోవడం ఇది ఒక భాగ్యం. అని కొంతమంది ఎలాంటి ఆధ్యాత్మిక దేశ దిమ్మలు ఉంటారు. వీళ్ళకంటూ ఒక ఇల్లు లేనట్టు,
వీళ్ళకంటే కుటుంబం లేనట్టు వీళ్ళు కనబడరు అన్నమాట. కొంతమంది ఎంత గొప్ప వాళ్ళు అంటే ఆదివారం మాత్రం కనబడి హాయ్ చెప్పరే, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాం, ఇంతకంటే ఎక్కువ ఉండదు ఈ దగ్గర ఏమి. అది కాదు సంఘ జీవనం అంటే, అది కానే కాదు. దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏర్పరిచిన నియమ కూడికలన్నిటికీ హాజరవుతున్నామా, దానికి ఆన్సర్ చేయండి. మీరు సమయానికంటే కనీసం 15 నిమిషాలు ముందుగా చర్చికి వెళుతున్నారు. అవ్వ 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 ఇదేం ప్రశ్న? అసలు రావడమే పెద్ద బ్రహ్మాండం అనుకుంటే ఇంకా 15 నిమిషాలు ముందు రావాలా? వినండి, చెప్తాను ఇప్పుడు ఒక మంచి మాట. ఏమంటే బ్రిటిషర్స్ అంట, వాళ్ళు బ్రిటిష్ క్రిస్టియన్స్, వాళ్ళంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది, దైవికమైన కార్యక్రమం అంటే బ్రిటిషర్స్ ఆల్వేస్ బిఫోర్ టైం వస్తారంట. అంటే 10 గంటల కంటే వాళ్ళు 15 నిమిషాలు తక్కువ 10 గంటలు వచ్చి కూర్చుంటారంట. ఇదేంటది? బ్రిటిషర్స్ ఆల్వేస్ బిఫోర్ టైం, గుర్తుపెట్టుకోండి. రెండోది, అమెరికన్స్ ఎట్లా ఉంటారనంటే 10 గంటల కంటే 5 నిమిషాలతో 10 వరకు ఎవడో కనబడ్డంట. కానీ 5 నిమిషాల్లో ఎక్కడి నుంచి వస్తారో కానీ చీమల పట్టులోంచి వచ్చినట్లుగా బిలబల వచ్చేస్తుంటారంట వాళ్ళు. అందుకని అమెరికన్స్ ఆల్వేస్ ఆన్ టైం అని అంటారు. బ్రిటిషర్స్ ఏమో బిఫోర్ టైం, అమెరికన్స్ ఏమో ఆన్ టైం, ఇండియన్స్ ఏమో బియాండ్ ద టైం అంట. అంటే 10 గంటల కంటే వింటున్నారా 10:30 తగలడతారు. అమ్మా, ఒక ఇండియన్స్ గురించి చెప్పారు. ఇండియన్ క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారంటే వీళ్ళు మనకు స్థాయి ఎక్కువ కదా, బాగా అర్థమైపోతుంది విషయం. ఇండియన్ క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారు? ఫార్ బియాండ్ ద టైం అంట. అంటే పావుతో 12 కనబడే ప్రసంగం చివరిలో ఉండి కాలుకేసి వెళ్ళిపోతే అయిపోయింది. దేవుడు ఒక బికారి కదా, దేవుడు అడుగుకునేవాడు కదా, ముష్టి పెడేస్తే దేవునికి ఈ వారం అంతా దీవించేసుకుంటాడు మనల్ని. దేవుని బికారుని చేయకండి, మీ తండ్రిగా చూడండి. ఆయన గట్టిగా చెప్పేస్తున్నట్టున్నాను, తప్పడం లేదు ఈ తరానికి. మరి ఏం చేయను? ఎందుకనంటే ఏమండి, ఎక్కడ వెలిగిపోయిన పరిస్థితి ఏదో ఉంది, ఏదో కొంచెం ఆలస్యం అయ్యాం, అది వేరే విషయం. కానీ ఈ విషయంలో క్రమశిక్షణ రావాలి. ఏమండి, సంగములకు హాజరవడంలో క్రమశిక్షణ. కాబట్టి నేను 10 నిమిషాల కంటే ముందు వచ్చే అలవాటు ఉందా, లేకపోతే ఎలా వస్తుంటారో ఆన్సర్ చేయండి. మీరు చర్చిలో కేవలం సందర్శకులుగానే ఉన్నారా, లేక భౌతిక ఏర్పాటులో సహాయకరంగా ఉన్నారా? కొంతమంది సంఘానికి చెందిన వారిగా వాళ్ళు ఇప్పుడు విజిటర్స్ లాగా ఉంటారండి. సందర్శకులు అంతే, విజిటర్స్ అంతే. కానీ ఈ సంఘం, ఇది నా ఈ మందిరం, ఈ సంఘం ఇది దేవుడు నాకు ఇచ్చిన సంఘం, నా కుటుంబం, ఈ మందిరం నా ఇల్లు, ఇందులో ఏదైనా పడి దొరికితే ఇది నా భాగ్యం, అందులో చేస్తానని కొంతమంది ఉండదు. నేను అప్పుడప్పుడు మా వాళ్ళని అడుగుతాను, చేపల మీద కూర్చున్నారా? బాగా కూర్చోండి, దెబ్బకొక్కుల్లాగా కూర్చున్నారు కదా అంటే అవును కూర్చున్నాం అన్నట్టు పొరకాయలు. ఎవడేసిన చేపను కూర్చున్నావు దాని మీద, కూర్చో పర్వాలేదు ఇప్పుడు. కానీ ఇంకోసారి నువ్వు ముందు వచ్చి చేపలు వేస్తేనే నువ్వు బాధ్యత గల క్రైస్తవుడు అన్నమాట. ఎవరు వేసిన కుర్చీ అని కూర్చొని కొందరంబలా వినేస్తున్నావు, విన పర్వాలేదు. కానీ మరోసారి నువ్వు ముందు వచ్చి కుర్చీలు వేసే అలవాటు నీకు ఉండాలి కదా. ఆరాధన అయితే కుర్చీలని పేర్చి పక్కన పెట్టే అలవాటు ఉండాలి కదా. సందర్శకులు ఈ పనులు చెయ్యరు, కుటుంబ సభ్యులు ఈ పనులు చేసుకుంటారు. ఈ రోజున సంఘం, మందిరం ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం అనేటువంటి మెంటాలిటీ రాక ఏమండి సంఘంలో, దేవుని మందిరంలో ఏమండి సందర్శకుల్లాగా చాలా మంది బ్రతుకుతారు. ఇది మనకు తగదు. అది మీరు అర్థం చేసుకుంటే దానికి మీరు ఆన్సర్ చేయండి. దాని తర్వాత, నేను సంఘంలో సావాసం పొందేవారుగానే ఉన్నారా, నేను సావాసం ఇచ్చేవారుగా కూడా ఉన్నారా? నేను చెప్తాను. మనం ఒక సంఘంలో మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మన సావాసం పొందాలి, మన సావాసం కోలికివ్వాలి. మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రయోజనం పొందాలి, మన వల్ల మరొకరి ప్రయోజనాన్ని మనం కలిగించాలి. నీ వల్ల అక్కడ ఎవరికే ప్రయోజనం కలగకపోయినా, నువ్వు ఎవరి దగ్గర నుంచి ప్రయోజనం పొందకపోయినా దయచేసి నువ్వు అక్కడ వెళ్ళొద్దు. అది నీకు సంఘం కాదు. అర్థమైంది నేను చెప్పే మాట? నీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందనుకోండి, ప్రైజ్ ది లార్డ్, నేను అక్కడ వెళ్ళి తీరవలసిందే. లేక నాకు ఎవరి వల్ల ప్రయోజనం కలుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళవలసింది. అది దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు అనుకోండి. నువ్వు వెళ్ళి ఏ ప్రయోజనం పొందకపోతే, నువ్వు వెళ్ళి ఎవరికే ప్రయోజనం కలిగించకపోతే అది దేవుడు ఇచ్చిన కుటుంబంగా నువ్వు ఫీల్ అవ్వడం లేదన్నమాట. అర్థమవుతుందా? ఇది కొంచెం నేను అనుకోకండి, పదవాడేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి ఫీల్ చేయాలి ఇవన్నీ.
అందుకనే మీరు టైం తీసుకోండి, ఒంటరిగా కూర్చోండి, గబగబా నింపేకండి, సావధానంగా ఆలోచించండి. ప్రభు యొక్క ఎన్లైటన్మెంట్, ఆయన మనోనేత్రం వెలిగిస్తూ ఉంటే వీటిలో ఆన్సర్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ సంవత్సరపు చివరనన్నా అర్థవంతమైన మూల్యాంకనం మనం చేసుకోగలుగుతాం. తర్వాత 5వ ప్రశ్న, మీ సంఘములో ఏదైనా పరిచర్యలో బాధ్యత కలిగి ఉన్నారా? అమ్మ వింటారా? నేను అప్పుడు అడుగుతుంటాను, ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, లెక్చరర్ అండి, నేను మెడికల్ డాక్టర్ అండి, నేను నర్సు అండి, నేను టీచర్ అండి, నేను బ్యాంక్ ఎంప్లాయీ అండి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే నెక్స్ట్ అడుగుతాను అన్నమాట. నాకు కలుస్తున్న వాళ్ళకి ఎవరికైనా అడిగేది అది, మీరు ఏం చేస్తుంటారంటే లోకంలో ఏం చేస్తారు చెప్పేశారుగా. అప్పుడు 2వ ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఏం చేస్తుంటారు అని అడుగుతాను. ఒళ్ళు మండుద్ది. నిజమే, చాలా మంది కోపడిపోతున్నారు. అంటే లోకంలో అంటూ నీకు ఒక పని ఉద్యోగం, సంఘంలో నీకు ఉద్యోగం లేదా? దేవుని సంఘంలో అన్ఎంప్లాయ్మెంట్ చోటు లేదండి. ఇక్కడ బోల్డంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఏదో పని ఉంటుంది. సార్ సంఘంలో నా పని ఏంటంటే, ఒక ఆయన అంటాడు, నేను శనివారం మందిరంకి వచ్చి మెయింటెనెన్స్ చేసుకుంటానండి. మన దగ్గర ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్ అయినాడు. ఆయన శనివారం ఎక్కడ ఉంటాడు రా బాబు అంటే 10 గంటల నుంచి 12:30 గంటల మందిరంలో ఉంటాడు. ఆ డోర్ కట్టెని కూడా ఏదైనా ఎగిరి వచ్చిన దుమ్ము ఉంటదేమో, దులిపితే దానికి ఎవరైనా టచ్ అయితే ధూళి కానీ రేగితే తుమ్మలు వస్తాయి, ఇష్టం ఫీల్ ఉండే వాళ్ళకి అది కూడా ఉండాలి, వీలు లేదు. దాని మీద కూడా పెడతారు అన్నమాట. ఏమండి, ఆ వ్యాక్యూమ్ పెట్టి దుమ్ము లాగేస్తాడు. తర్వాత కిటికీల మీద కూడా దుమ్ము ఉండకుండా మొత్తం తుడిస్తాడు. ఆ గ్లాసెస్ అన్ని శుభ్రం చేస్తాడు. ఓడేమంతా అసలు మా మందిరం నిన్న మన తయారు చేశారా అన్నట్టు ఉంటది. తయారై ఇప్పుడు 6-8 సంవత్సరాలు అయినా ప్రతి శనివారం నాకు వాక్యం చెప్పడం రాదండి, పాటలు పాడడం రాదండి, నాకు ఏమండి మిగులు చేసే కొన్ని పనులు నాకు రావండి. నాకు వచ్చిన పని ఏంటంటే శుభ్రాలు చేయడం వచ్చు, వచ్చింది చేసుకుంటాను పోతాను మందిరం. ఏదో ఒక పని ఉంటుంది ఇక్కడ. అసలు ఏ పని నీకు దేవుడు ఇచ్చాడు అనేది అర్థం చేసుకుని ఏ పనిలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు అని దాన్ని ఆన్సర్ చేయండి. ఏమండి అసలు ఏ పని చేయలేదు అంటే ఏమనుకోకండి, నీకు సంఘంలో ఏమండి మందిరంలో ప్రివిలేజెస్ ఇష్టం కానీ రెస్పాన్సిబిలిటీస్ నీకు వద్దన్నమాట. అలాంటి వారి గురించి అంటాను, భాగ్యాలు మాత్రం అనుభవించి బాధ్యతలు అనుభవించిన వారు, భరించిన వారు బరితెగించిన క్రైస్తవులు. ఈ బరితెగింపు మంద ప్రతి సంఘంలో కూడా ఉంటారు. భాగ్యాలు కావాలి, ప్రివిలేజెస్, వాక్యం వినాలా, ఫెలోషిప్ ఉండాలా, మా కొరకు ఎవరో ప్రార్థన చేయాలా, మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంతా సంఘం అంతా రావాలి. వింటున్నారా మీరంతా? మేము ఏడిస్తే మాతో ఏడవాలి, మీరు నవ్వితే మాతో నవ్వాలి, మీరు సంతోషిస్తే సంతోషించాలి, ఇవన్నీ కోరుకుంటాం. ఏదో ప్రివిలేజెస్ దొరుకుతాయి సంఘంలో. మరి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ అనేది ఆలోచించకపోతే చెప్పడం, మళ్ళీ చెప్పన, భాగ్యాలు మాత్రం అనుభవించి బాధ్యతలు భరించని క్రైస్తవులు, బరితెగించిన క్రైస్తవులు. ఈ బరితెగింపు మంద ప్రతి సంఘంలో తగలడతారండి. వింటున్నారా లేదా మీరు? ఇంత మూర్ఖంగా ఉన్నాడు ఇంటి వీడు అన్నట్టుగా చూస్తుంది ఒక అక్క, వీళ్ళు మడుతున్నట్టుంది. బ్రతికించున్నాను అంటాడా మమ్మల్ని అంటే, నిన్న బాధ్యత మొయ్యలో ఉన్నాను నేను, బాధ్యతలు మొయ్యల వారి గురించి అంటున్నాను నేను. మరి చూసుకోండి మీ సంగతి ఏంటో. తర్వాత మీ ఉద్యోగ జీవితం. అలా వింటున్నారా? మీరు మీ ఉద్యోగానికి క్రమంగా హాజరవుతారా, లేకపోతే డొమ్మా టైపా? డొమ్మా కొడుతుంటారు. ఇంట్లో ఫోన్ చేసి ఈరోజు రాలేను, కొంచెం నా సంతకం పెట్టేవా? గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏమంటే ఐరిస్ చెక్ పెట్టారు, తర్వాత తప్పే ప్రశ్న తీసుకుంటున్నారు. దీనికి కూడా మనం టికెట్ నిలుస్తున్నారు దొంగ క్రైస్తవులు. ఏమండి అది వేయడానికి, ఏమండి ఇది కూడా చూపించడానికి, ఫేస్ చూపించడానికి, దానికి ఏమో దొంగతులు వస్తున్నాయంట. మరి అన్ని వినేస్తే ఇంకోటి కనిపెడతారేమో ప్రభుత్వాలు. నువ్వు క్రమంగా హాజరవుతున్నావా? మీరు మీ ఉద్యోగ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తున్నా? ఇది నా జాబ్ చార్ట్, నాకు జాబ్ లో ఇవ్వబడిన పనులివి, అవి నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా? మీరు మీ పై అధికారులకు అన్ని విషయాల్లో లోబడుతున్నారా? ఎక్కడ వరకు లోబడ్డామంటే దేవుని వాక్యానికి భిన్న కానంత వరకు ప్రతి విషయంలో నీ పై అధికారికి లోబడుతూ ప్రభుకు లోబడినట్టుగా నువ్వు అక్కడ ఉద్యోగం చేయాలి. మీరు మీ ఆర్థిక విషయాల్లో నమ్మకంగానే ఉన్నారా?
ఏమండి, జాబ్ లో దేవుడు మీకు ఇచ్చిన పైసలు దాని విషయంలో ఫెయిత్ఫుల్ గానే ఉన్నారని ప్రశ్న. మీరు మీ తోటి ఉద్యోగస్తులు ఎదుట మీరు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారా? ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఈ రోజున వినండి స్నేహితులారా, క్రిస్టియన్ ఎంప్లాయీస్ నిజంగా ఈ ప్రశ్నలో ఉన్నట్టుగా మంచి సాక్ష్యం వారు కలిగి ఉంటే సువార్త శీఘ్రముగా వ్యాపిస్తుంది. 2 తెస్సలోనికీయుల పత్రిక 3:1 ఉంటుంది, ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి దేవుడు మహిమపరచబడినట్లుగా మీ జీవితాలు ఉన్నాయంటాడు. ప్రభు యొక్క వాక్యం మీ సాక్షి జీవితంలో శీఘ్రం వెళ్ళిపోవాలంటే వాక్యం స్పీడ్గా, కనుక అక్కడ మన సాక్ష్యం కలిగి ఉన్నామనేది ఒక గంభీరమైన ప్రశ్న. మంచి ప్రశ్న, ఆన్సర్ చేయండి. దాని తర్వాత సాక్షి జీవితం. మీరు మీ ఇంటిలో, సంఘములో, సమాజంలో, ఉద్యోగంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారా? పై దానికి కంటిన్యూషన్ ఇది. తర్వాత మీరు ఈ సంవత్సరంలో ఎవరితోనైనా సువార్తను పంచుకున్నారా? ఏమండి, ఉంటే ఉంది, లేదంటే లేదు. 12 నెలలు, నెలకు ఒక మనిషితో సువార్తను పంచుకుని ఎంతమందిని పంచుకున్న మనిషి అవ్వాలి? నువ్వు 12 మందితో పంచుకున్న మనిషి అవ్వాలి కదా. ఈ సంవత్సరం మీరు ఎవరినైనా క్రీస్తు దగ్గర నడిపించారా? 12 నెలలు మింగేశారు కుందనం బొమ్మల్లాగా. ఎవరైనా ఒక్కనైనా నడిపించామా? దానికి ఏదో మీరు ఆన్సర్ చేయొచ్చు, చేయండి, చూద్దాం. తర్వాత ఈ సంవత్సరం మీరు ఎవరైనా ఆధ్యాత్మికంగా బలపరిచి సంఘం లోపల ఉన్న వారికి పరిచయం చేస్తూ మీరేమైనా ఎవరైనా బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, సరిచేసే ఈ క్షేమాభివృద్ధి పరిచర్య చేశారా అనే తర్వాత మీరు మత్తయి 28:18-20లో ఉన్న గ్రేట్ కమిషన్ అదే కృపాజ్ఞను గురించి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు భూమి మీద సమస్త జనులు అని శిష్యులు అవుతారు, మరి నేనెప్పుడు ఇతరుల శిష్యులుగా చేయగలుగుతాను అనే ప్రశ్న వేసుకుని ఇది ఎవరైనా చేయండి. దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడతాడు. ఒక నిమిషం ప్రశ్న చదవండి, కల్పిస్తున్న ఆలోచించండి, యథార్థంగా ఆన్సర్ చేయండి. అలా వింటున్నారా? మధ్యలో ఎవరు పిలవద్దని చెప్పండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు, డీవియేట్ అవ్వద్దు. ఇది ఫిల్ చేసే వరకు. అది అర్థమవుతుందా? కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. పరీక్షించుకోండి, మరియు నూతన సంవత్సరం కొరకు బలమైన తీర్మానాలు చేయండి. అర్థమవుతున్నదా? కనుక ఇది నేనేమన్నాను, నీ సేవకుడితో పంచుకో. దీన్ని నీకు బాగా నీ కొరకు ప్రార్థించేటువంటి ఒక ప్రేయర్ పార్ట్నర్తో, ఒక ఆధ్యాత్మిక సహకారంతో కూడా పంచుకుంటే కూడా ఇద్దరు చాలు మన జీవితాన్ని చక్కబెట్టడానికి. ఇవ్వండి, వాళ్ళు మనకెంతో చక్కని చెప్పడం మౌనంగా ఉంటే చూడండి, మీరు ఏమీ చెప్పడం లేదు, నేను బాగున్నానని అనిపించానా లేదా బాగులేదు అనిపిస్తే మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి ప్లీజ్. నేనేమనుకోను, యథార్థంగా ఒప్పుకుంటున్నా, నేనేం బాధపడి చెప్పండి, నేను బాగుపడాలని ఆధ్యాత్మికంగాని మీరు షేర్ చేసుకుంటే అది మంచిది. వాళ్ళు కొంచెం చెప్పడానికి తడపడా ఇస్తారు. నేను చెప్పేసానంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని. నేనేం ఫీల్ అవ్వనండి, మీరు చెప్పండి. మా దగ్గర ఏపీలో స్టూడెంట్స్ మినిస్ట్రీకి ఒక ఆయన స్టేట్ సెక్రటరీ ఉంటాడు, ఆర్ శ్రీనివాసరావు అనే తమ్ముడు. ఎక్కడైనా కలిస్తే ఆ తమ్ముడు అడిగేది, అన్న నాకేమైనా చెప్పడానికి ఏమైనా ఉంటే చెప్పెళ్ళండి అన్న అంటాడు. ఏం చెప్పని తమ్ముడు, నువ్వు స్టేట్ సెక్రటరీవి, ఎప్పటికే మంచి పరిచయం ఉండవంటే లేదు లేదన్న, దూరం నుంచి నన్ను చూసే వాళ్ళకి నా లోపాలు కనబడుతుంటాయి కదా, అలాగే దగ్గరగా ఉండే వాళ్ళకి కొన్ని లోపాలు తెలుస్తుంటాయి కదా, చెబితే కదా సరి చేసుకుంటాను, చెప్పండి అని అంటాడు. ట్రైన్ ఎక్కించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడో చెప్పలేదు ఆ మాట నాతో. ట్రైన్ ఎక్కించడానికి వస్తాడు, ఏదైనా మీటింగ్ లో కలుసుకున్నాక మేము ట్రైన్ ఎక్కించి అంటాడు, ఏంటన్నా పట్టుకొని వెళ్ళిపోతున్నాం అంటాడు. అంటే అర్థం ఏంటన్నమాట, నన్ను కొట్టండి అన్నా, నన్ను తిట్టండి అన్నా, నా లోపాలు ఏమైనా కనబడితే వినండి చెప్పండి అని అంటాడు. వీళ్ళరా అది ఎందుకు కోరుండి మనకి ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే ఆధ్యాత్మిక బాగుపడాలని ఆశ అన్నమాట. ఇప్పుడు కరీంనగర్ లో ఒక తమ్ముడు ఉంటారు, డాక్టర్ సత్యనారాయణ అని ఒక డాక్టర్ ఉంటాడు, మెడికల్ స్టూడెంట్స్ మీద పనిచేస్తుంటాడు. అప్పుడే పెట్టేశాడు అనమాట, ఇదన్నా నా ఇవాల్యుయేషన్, ఏదైనా ఉంటే చెప్పండి అన్నా, నన్ను కరెక్ట్ చేయండి. ఆల్రెడీ వచ్చేసింది నాకు మెసేజ్ అబ్బాయి దగ్గర నుంచి. అంటే ఆయన చేసుకునే ఇవాల్యుయేషన్ వేరే ఉంది, ఇంత లేదు. ఇదేంటంటే ఇవ్వండి, సామాన్యమైన భక్తి, చిన్నగా భక్తి చేసే వాళ్ళకు, మరి కొద్ది మెచ్యూర్డ్ అనుకునే వాళ్ళు అందరికీ సరిపోయేలాగా మొత్తానికి 5 × 5 25 ప్రశ్నలు అన్నమాట. అమ్మా
మీరు రాసి ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని నూతన సంవత్సరానికి మీరు మంచి తీర్మానం చేయాలని మనసారా కోరుతున్నాను. దేవుడు అంటే కృపను మీకు ప్రసాదించాలని ఆశిద్దాం. ఇది చెప్పడానికే 30 నిమిషాలు చంపాను మిమ్మల్ని. తప్పదు, ఏమంటే లేకపోతే ఏది పడుతుంది నింపేస్తారుగా మీరు. అమ్మ వింటున్నారా? సరిగా కోత కొయ్యండి, సరిగా నేతనెయ్యండి. ఏంటంటే సరిగా కోత కొయ్యండి, అది మీ జీవితాన్ని సరిగా కోత కొయ్యండి, తర్వాత సరిగా దానికి నేతనెయ్యండి. ఆపరేషన్ చేసి కొయ్యడం వచ్చు కానీ స్టిచ్చింగ్ వేయడం రాలేదనుకోండి డాక్టర్ గారికి, చెప్పండి ఏమవుతాడు? వస్తాడుగా. కోత అవసరం, చెప్పండి నేత అవసరం. నేత అంటే అది స్టిచ్చింగ్ అండి. డాక్టర్ నరసింహరావు గారు ఉన్నారు, ఆయన ముందు మనం మాట్లాడకూడదు. ఏమంటే అయినా కానీ తప్పదు. ఏం కావాలి? 2 కోత కొయ్యండి, తర్వాత నేతనెయ్యండి. కోత మీరు బాగా కోసుకుంటే నేతనెయ్యడానికి ఒక 2 అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి మీరు నేతనేసుకుంటే అంటే స్టిచ్చింగ్ వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ. బైబిల్ చదువుకుందాం, సమయం ఎక్కువైంది. 5 అవసరం, ఇది నిజంగా అవసరం. అసలు ఇవాల్యూషన్ మీద ఒక దాని మీద మా మందిరంలో చెప్పుకోవడానికే 1.5 ప్రసంగం చేశాను. ఈ షీట్లు ఇవ్వకముందు 1.5 ప్రసంగం అవుతుంది అన్నమాట. కాబట్టి మీకు అర్ధ గంటలో చెప్పాను, మీరు దాన్ని జీవులు బతికారు మీరు. అర్థమైంది? సరే, మంచిది. మరి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానం మొదలు పెడదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని మార్చి చదువుదాం. 13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మలను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు వారి మీదకి వచ్చెను. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. చివరి మాట అందరూ కలిసి, నిశ్చయముగా మీరే నా మహిమయు ఆనందము అయ్యున్నారు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించి అనుగ్రహించాలని ఆశిద్దాం. పరమ తండ్రి, 11వ వార్షికోత్సవం సందర్భంగా మేము కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన కూడికల్లో 2వ దినం రాత్రి కూడికలో నీ పాదాల చెంత కూర్చున్నాం. ఇప్పటికే మీరు నీ వాక్యములో నుంచి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను చూసుకొని మెరుగైనటువంటి ఒక క్రైస్తవ జీవితం కొరకు మేము ఎట్లా మా జీవితాన్ని మలుచుకోవాలో నీ వాక్య వెలుగులో గ్రహించిన వారమై నీ కృపను కోరుతున్నాం. ఒక మాదిరి గల సంఘం ఎలా ఉంటుందో, ఒక మాదిరి గల సేవకుడు ఎలా సేవలో ఉంటాడో అది మా కళ్ళకు కట్టినట్టుగా మా ముందుకు వచ్చింది. ఆ వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితాలు చూసుకున్నప్పుడు మేమెంతో వెనుకబడ్డాము. మేము సరిచేసుకోవాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి అని మాకు అర్థమవుతూ ఉండగా
మీరు కనికరించి మీరు మమ్మలను సరిచేయాలని మీ చేతుల్లోనికి మా జీవితాలు తీసుకోవాలని అప్పగించుకుంటూ సరెండర్ అవుతూ నీ సహాయాన్ని అర్థిస్తున్నాం. ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడుదరని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామమునందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ జీవితం అది రణస్థలమే కానీ అది రంగస్థలం కాదు. అర్థమైందో లేదో? క్రైస్తవ జీవితం అది రణస్థలమే కానీ రంగస్థలం కాదు. రణస్థలానికి రంగస్థలానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, రంగస్థలంలో రంగులు వేసుకుని వేదికనెక్కి నాటకాలు ఆడొచ్చు. ఏంటమ్మా? రంగులు వేసుకుని వేదికలెక్కి నాటకాలు ఆడవచ్చు. ఏంటది? రంగస్థలం అది. కానీ రణస్థలం అట్లా అవ్వదు. రణస్థలంలో నీవు యుద్ధం చెయ్యాలి, ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇది తమాషా కాదు, అంత సులువేమీ కాదు. కనుక క్రైస్తవ జీవితం ప్రియులారా ఒక యుద్ధ రంగంలో అడుగుపెట్టి బ్రతకడమే. ఆ కారణం చేతనే ప్రియులారా క్రైస్తవుడిని సైనికులతో ప్రభు పోల్చాడు. క్రైస్తవులను సైనికులతో ప్రభు పోల్చాడు. ప్రియులారా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబు అన్నాడు. చూశారు మత్తయి సువార్త 16:18 అంటే సంఘము ఆ పాతాళంలోకి పోయేటువంటి వాళ్ళను ఆపి వాళ్ళ పాతాళంలోనికి నడిపించేటువంటి వాడితో పోరాటం చేసి ఆ మనుషులను పరలోక రాజ్య వారసులుగా చేసే ఒక గొప్ప సైన్య సమూహం క్రైస్తవ సంఘం. క్రైస్తవుడు అంటే ఒక సోల్జర్. పౌలైతే స్ట్రైట్ గానే చెప్పాడు ఆ విషయం. ఏమన్నాడు? తిమోతితో, బాబు సైనికుడెవడు తనను ఎవడి దండలో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టడం కొరకు ఎవడి జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా బ్రతుకుతాడు అని చెప్పాడు. కనుక నీవు సైనికుడివి. కనుక వినండి స్నేహితులారా, మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక రంగస్థలానికి వచ్చి వేషాలు వేసేందుకు రాలేదు. ఒక రణస్థలంలో అడుగుపెట్టి మన యుద్ధం చేయడానికే వచ్చాం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. మన యుద్ధం మన కుటుంబ సభ్యులతో అవ్వకూడదు. మన యుద్ధం మన సంఘ సభ్యులతో కాకూడదు. మన కుటుంబ సభ్యులతోనైనా మన సంఘ సభ్యులతోనైనా కానీ పోరాటాలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోయి మన స్థితి ఏదో మనకు అర్థం కాకుండా బతికేస్తాం. అందుకు మంచి ఉదాహరణ చెప్తాను వినండి. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలు దేవుని యుద్ధాలు చేయడానికి రాజుగా అభిషేకించబడ్డాడు. అతని పని దేవుని యుద్ధాలు చేయాలి. అతను దేవుని యుద్ధాలు మొదలు పెట్టాడు. ఫిలిస్తీన్లతో యుద్ధం, తర్వాత అమాలేకీయులతో యుద్ధం, తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లతో యుద్ధం మొదలుపెట్టి ఇక అక్కడ నుంచి అతని యుద్ధాల యొక్క ప్రియుల గమ్యం తప్పిపోయింది. చేసే యుద్ధాలు ఎవరితో చేయాలి? ఈ ఏమండి కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయులతో యుద్ధం చేయి, హిత్తీయులతో యుద్ధం చేయి, హివ్వీయులతో యుద్ధం చేయి, లేక అమోరీయులతో యుద్ధం చేయి, లేదా యెబూసీయులతో యుద్ధం చేయి, లేదా గిర్గేసీయులతో యుద్ధం చేయి, లేదా పెరిజీయులతో యుద్ధం చేయి, లేదా ఫిలిస్తీయులతో యుద్ధం చేయి, లేదా అమోరీయులతో యుద్ధం చేయి, లేదా అమాలేకీయులతో యుద్ధం చేయి. అసలు యుద్ధాలు చేయడానికి ఎంతమంది మనుషులు ఉన్నారు? వారితో యుద్ధం చేసి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయవలసిన పెద్ద మనిషి మొదటే ఆ 3 యుద్ధాలు బాగానే సాగించి ఇక ఆ రోజు నుంచి ఒకటే యుద్ధం. ఆ యుద్ధం ఎవరికంటే దావీదుతో యుద్ధం. ఇంట్లో నీకు యుద్ధం ఏంటయ్యా పెద్ద మనిషివి? దావీదు దేవుని ఇంటిలో ఒక భాగం. దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలీయులు. దేవుని ఇంటిలో మోషే నమ్మకమైన వాడు అని అంటే అక్కడ దేవుని ఇల్లు ఇశ్రాయేలీయులు. మనమంతా దేవుని ఇల్లు అంటే సంఘం కదా. వారికేమో దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలీయుల జన డైనస్టీ, ఒక వంశం. ఇక్కడ మనకు దేవుని ఇల్లు అంటే సంఘం. కనుక సంఘం వల్ల మనిషితో మనం పోట్లాట పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే నువ్వు సరికాని వ్యక్తితో పోట్లాడి పెట్టుకున్నావు కనుక విచక్షణ జ్ఞానం కోల్పోతావు. సౌలు ఎంత విచక్షణ జ్ఞానం కోల్పోయాడని చెప్పనా? తన కుమారుడైన యోనాతాను పిలిచి ఏమంటున్నాడు? ఆగడి గుట్టదాని కొడుక,
ఆగడగొట్టదాని కొడుక, నీ తల్లికి నీకు మానవులకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయా కుమారునితో జతకట్టిన విషయం తెలియదనుకుంటున్నావురా నాకు? అరే, అభిషేకించబడిన వాడివి, దైవాత్మ కలిగిన వాడివి, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజువి, ఏమంటే నీ కొడుకును తిట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ చేస్తుందండి, ఆగడగొట్టుదని అమ్మకేసి చెప్తున్నాడు. వింటున్నారా లేదు? ఈ మగాళ్ళకున్న మైదా రోగం, వాళ్ళ పిల్లలు తిట్టుకోవాలి అని అనిపించినప్పుడు పిల్లలు తిట్టుకోండి, అంతేగాని ఏమంటే నీ భార్య వెనకాల వేసుకుని తిట్టుకుంటారు. వీళ్ళు మీ పిల్లి ఎలాంటిదిరా, మీ అమ్మమ్మ ఎలాంటిదిరా, మీ తాత ఎలాంటి వాడరా, మీ అమ్మ ఎలాంటిదిరా అని అమ్మకేసి తిడుతుంటారు. మరి ఈ తరపున దేవదూతలు అయ్యారేమో. మీ చిన్నాళ్ళు ఎలాంటి వాడరా, మీ మేనత్త ఎలాంటిదిరా, వాళ్ళ బుద్ధులే వచ్చాయరా అట్లా తిట్టడండి. ఇది మగాళ్ళకున్న మైదా రోగం. ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే చూస్తుంటారా సమాజంలో మనం ఎక్కడ కూడా నువ్వు యోనాతాన్ని తిట్టుకుంటే తిట్టుకో, కానీ ఆగడగొట్టదని వాళ్ళ అమ్మకేసి తిడుతున్నావేంటి? నీకు నీ తల్లి మానవ సిగ్గు కలుగునట్లుగా అని అట్లా విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నావేంటి అంటే అంతే. ఇంట్లో ఉన్న వాళ్ళతో పోట్లాడబెట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోతాము. అది సంఘం అని ఇల్లే కావచ్చును, లేదా మన కుటుంబం అని ఇల్లు కావచ్చును, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం పోట్లాడబెట్టుకోకూడదు. అది భయంకరమైన తప్పిదం. నా ప్రియమైన స్నేహితులారా, మరి ఈ రోజు మన పోరాటం ఎవరితో ఉండాలి అని అంటే సంఘ సభ్యులతో కాదు, కుటుంబ సభ్యులతో కాదు. మన పోరాటం ఏమై ఉండాలనంటే, అయితే శరీరంతో పోరాడి గెలుద్దాం, లేదా చుట్టూ లోకముతో పోరాడి గెలుద్దాం, లేదా దేవునికి శత్రువు మనకి శత్రువైన అపవాదితో పోరాడి గెలుద్దాం. ఈ మూడింటితోనే క్రైస్తవునిగా పోరాటం ఉండాలి. అయితే శరీరం చెప్పని, లేదనుకుంటే లోకం చెప్పండి, లేదనుకుంటే చెప్పండి అమ్మా ఏంటి సాతాను. మళ్ళీ చెప్తాను వినండి. శరీరం పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు, దీంతో మనం పోరాటం చేయాలి. లోకం తండ్రైన దేవునికి శత్రువు, దాంతో మనం పోరాటం చేయాలి. సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు శత్రువు, వాడితో కూడా మనం పోరాటం చేయాలి. అప్పుడు మనం ఈ దేవునితో ఉన్నవారమని ఐడెంటిఫై అవుతున్నాం అన్నమాట. గుర్తుపెట్టుకుంటారు ఈ మూడు. ఏమంటే యేసు ప్రభు శత్రువు ఎవరు? సాతానుడు. పరిశుద్ధాత్మ శత్రువు ఎవరు? మన శరీరం. దేవునికి శత్రువు ఎవరు? లోకం. కనుక మూడింటితో పోరాటం చేయటం మనకు చేత కావాలి. మెట్టుకింత ఉపద్ఘాతం ఎందుకు చెప్పారంటే, క్రైస్తవ జీవితం అన్ని అనుకూల పరిస్థితుల్లో ఉండదు, అది ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తుంది. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం ఎలాగ భక్తి చేయొచ్చునో నేను మీకు చూపించడానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చదువుకున్నాం కదా. ఆ వచనాల్లోనికి వెళ్ళకముందు అసలు వాళ్ళకు వచ్చినటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి, వాళ్ళ పోరాటాలు ఏంటి అనేది మనకు తెలియాలి. మీరు సావధానంగా వింటూ రాసుకోగలిగితే ఈ తెస్సలోనిక వారికి ఏమేమి సంభవించాయో నేను మీతో చెప్తాను. రండి, మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించన్నాడు. ఉపద్రవం అనేవాట రౌండప్ చేయండి. ఉపద్రవాలు అంటే అర్థం ఏంటంటే ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి మనకు కలుగుతున్న ఒత్తిళ్లు, దాని ఉపద్రవాలు అని అంటాం. అమ్మ వింటున్నారా? ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి మనకు కలుగుతున్న ఒత్తిళ్లు అన్నమాట. వాటిని ఏమంటామనంటే ఉపద్రవాలు అంటుంది బైబిల్. కనుక ఇవన్నీ దేవుని పిల్లలకు వస్తాయి. ఎవరి ప్రెషర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అదొకటి. రెండో సంగతి జ్ఞాపకం చేస్తారు చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. ఈ రోజు ఉదయం చదివాక 2:2 చూస్తారా, మేము మీరు ఎరిగినట్టే ఫిలిప్పీలో ముందు శ్రమపడి అన్నాడు. ఇక్కడ శ్రమపడి, సఫరింగ్స్. ఇదేంటో తెలుసా? యేసు ప్రభు ఎలాగైతే శరీరమందు శ్రమ పడ్డాడో అలాంటి శ్రమలు మనకు కూడా కలుగుతాయి. ఇది ఫిజికల్ సఫరింగ్స్, భౌతికమైన శ్రమలు, శరీరానికి సంభవించేవి. ఇది రెండు. అబ్బా వింటున్నారా? అక్కడ తర్వాత జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే 2వ అధ్యాయం మీకు చదువుతున్నాను. 16వ వచనంలో ఇలా రాసి ఉంది. ఏమన్నాడు చూడండి, చదువుతాను. 16వ వచనం. యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించిన మాట రౌండప్ చేయండి.
హింసించి. హింస అంటే ఏమంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? వింటున్నారా ప్రియులారా? ఏమంటే పెర్సిక్యూషన్ అంటామే, హింస అంటామే. దాని అర్థం ఏంటంటే రిజెక్టెడ్ లేదా వినండి ప్రియులారా, ఏమండి మనం డ్రివెన్ లేదా రిజెక్టెడ్. ఒక మాటలో చెప్ప మనకున్న హక్కులు మనల్ని వాడుకోనివ్వకుండా తృణీకరించడం, అది హింసించడం. హింసించడం అంటే మనకంటూ హక్కులు ఉన్నాయి కానీ హక్కులు వాడుకోనివ్వరు, మన డ్రివెన్ అవుట్ చేస్తారు, అనగా ఎవడి గింట వేస్తారు, తృణీకరించేస్తున్నారు అంటే అర్థం వారు హింసిస్తున్నారు అని అర్థం. కానీ హింసలు మనకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అని. తర్వాత మళ్ళీ 15వ వచనంలోని అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచొచ్చు. ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు అంటే కాంట్రరీస్. ఆటంకాలు అంటే మనం ఒక ఎత్తైన స్థలానికి సైకిల్ మీద పోతున్నాము తొక్కకుండా, అది ఎత్తైన స్థలం తొక్కుంటూ వెళ్ళడమే కష్టమైతేను అటువైపు నుంచి బలమైన గాలి వీస్తుంది, తొక్కలేకపోతున్నాం. దాన్ని ఏమంటామంటే ఆటంకపరచబడ్డాం. మనకంటూ ఒక దేవుని పనిలో సాగాలి, దేవుల్లో ఉండాలని మనం మన శక్తి మొత్తం పెట్టే ప్రయాసపడుతున్నాం కానీ మనం అట్టించే ప్రజలు చేస్తుందన్నమాట, ఆటంకపరిచేస్తున్నది. ఎందుకు చెప్పండి? ఉపద్రవాలు 1, శ్రమలు 2, హింసలు 3, ఆటంకాలు 4. గుర్తుపెట్టుకున్నారా? తర్వాత చూడండి, చదువుతాను ఇక్కడనే 15వ వచనంలో మళ్ళీ ఇలా రాసి ఉంది, ఆటంకపరచు తర్వాత దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. విరోధాలు వస్తాయి. అలా ఏమొస్తాయి? విరోధాలు వస్తాయి. అంటే విరోధాలు అంటే అర్థం ఏంటంటే హిండ్రెన్సెస్. చూడండి, పరుగు పందులలో పరిగెత్తే ఒక పరుగు ఉంటది, అద్దెసి పెడుతుంటారు అన్నమాట. దాన్ని అధిగమించి పరిగెత్తాలి. ఏమంటే ఆటంకంగా నిలుస్తాయి అన్నమాట. ఏమంటే అవి ఏంటవి? విరోధంగా ఉన్నాయి, దాన్ని అధిగమించి వెళ్ళిపోవాలి. కనుక అలాంటి విరోధాలు కూడా క్రైస్తవ జీవితంలో వస్తుంటాయి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 5 వచ్చినాయి. తర్వాత 18వ వచనం చూడండి, ఎండింగ్ లో మనకు రాస్తుంది, కాబట్టి మేము మీ యొక్క రావాలని ఉంటుంది, పౌలను నేను 10 మార్లు రావాలని ఉన్నాను కానీ సాతాను మమ్మను, తర్వాత మాట ఏంటి? అభ్యంతరపరిచెను. అభ్యంతరాలంటే మన రోడ్డు మీద మనం ట్రావెల్ చేస్తున్నాము, అమ్మ వింటున్నారా? ఆ రోడ్డు ఏమో కట్ చేసేసా అంటే ముందు పోలేం మనం. కారణం ఏంటంటే మనం అభ్యంతరపరచబడ్డాం, ఇక మన ట్రావెల్ ముందుకు సాగదు. అలా మనం వెళ్తున్న మనకు ఎదురుగా రావటం అది ఒకటి, దాన్ని ఆటంకాలని అంటాము. కానీ రోడ్డే కట్ అయిపోయింది, ఇదేంటంటే అభ్యంతరాలు అని అంటారు. ఇట్లా ఇవన్నీ దేవుని పిల్లలమైన మనకు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు కూడా మీకు వరుసగా చెప్పండి. ఉపద్రవాలు వస్తాయి, తర్వాత శ్రమలు వస్తాయి, తర్వాత ఏంటమ్మా హింసలు వస్తాయి, తర్వాత చెప్పండి ఆటంకాలు వస్తాయి, తర్వాత ఏమో విరోధాలు వస్తాయి, తర్వాత ఏమో అభ్యంతరాలు వస్తాయి. అయిపోలేదు ఎప్పుడే. మళ్ళీ 2వ అధ్యాయం 2వ వచనం చూడండి, మాకు వచ్చాయి అని పౌలు చెప్తున్నాడు. మీరు ఎరిగినట్టే మీ ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం మళ్ళీ రౌండప్ చేయండి. ఏమొస్తాయి మనకు? అవమానాలు వస్తాయి. నేను ఈరోజు ఉదయం చెప్పాను, అవమానాలు అనేవి మానసిక క్షోభ, ఇది మెంటల్ యాగనీ అని అంటాం, అది వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి రాసిన పక్కనే పోరాటాలు వస్తాయి. ఏమొస్తాయంట? మళ్ళీ దాన్ని అండర్లైన్ పోరాటాలు. పోరాటాలు అంటే స్పిరిచువల్ గా, అంటే స్పిరిట్ లో మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో ఆ చేయడానికి ఎంతో స్ట్రగుల్ అవ్వడం, నలిగిపోవడం, ఆత్మలో నలిగిపోవడం, దానిని ఏమంటామంటే పోరాటాలు అని అంటే. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 8 రావాలి. మరి 8 వచ్చాయా? మళ్ళీ వరుసగా చెప్తాను. మొదటిదేమో ఉపద్రవాలు, 2వది శ్రమలు, 3వది హింసలు, 4వది ఆటంకాలు, 5వది విరోధాలు, 6వది అభ్యంతరాలు, 7వది అవమానాలు, 8 చెప్పండి పోరాటాలు. ఈ మధ్యలో మనం పరిచయం చేయాలి, ఈ మధ్యలో మనం ఆధ్యాత్మికంగా సాగాలి. ఇన్ని ప్రతికూలతలు వచ్చినప్పుడు అమ్మా వింటున్నారా? దేవుని పరిచర్యలో మన భక్తిలో మనం సాగాలి. మీకు వచ్చాయి, మాకు వచ్చాయి కాబట్టి నేను 3 సూత్రాలు చెప్తాను అని పౌలు రాశాడు. వచ్చిన ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా సాగు నిమిత్తం నేను 3 సహాయాలు చెప్తాను. ఈ 3 సహాయాలు సరిగా వాడుకోండి, మీరు సరిగానే భక్తి చేయగలుగుతారు అని ఈ 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన రాశాడు. ఆ 3 మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే మీలో ఉన్న వాక్యాన్ని వాడుకోండి. ఏంటండి?
ఎవడు యూస్ ద వర్డ్ విత్ ఇన్ యు, మీ లోపల ఉన్న వాక్యాన్ని వాడుకోండి. ఈ పరిస్థితుల మధ్య మీరు భక్తి బాగా చేయగలుగుతారు. ఈ పరిస్థితుల మధ్యలో పరిచర్య బాగా చేయగలరు. మీలో ఉన్న వాక్యాన్ని వాడుకోండి. ఆ వాక్యం మనలోకి ఎలా వస్తుందో, ఎలా తెచ్చుకోవాలో నేను వివరంగా చెప్తాను. అది ముందు గుర్తు పెట్టుకోండి, తర్వాత డిస్క్రిప్షన్ ఇస్తాను. రెండవది, మీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను చూడండి. మీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను చూడండి. మీలో ఉన్న వాక్యాన్ని వాడండి. మీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను కొంచెం గమనించండి. శ్రమలు ఏదో పెద్ద నీకు ఒక్కదానికే వచ్చినట్టు, ఇప్పుడు మనం చెప్పుకొని 8 పరిస్థితులు నీకు ఒక్కటిగా నీకు ఒక్కడిగా వచ్చినట్లు పెద్ద అన్ని వచ్చాయని మనుషులు సానుభూతి గణించేయద్దు. ఇవి అందరికీ వస్తాయి. నీకు వచ్చింది ఆటంకం, ఆయనకు వచ్చింది విరోధం, ఈయనకు వచ్చింది హింస, ఆవిడకు వచ్చింది అవమానం, ఏదో ఒకటి వచ్చి ఉంటది. కనుక నీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను కొంచెం గమనించు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. అలాగా ఎవరెవరిని పెట్టాడో లిస్టు, అది కూడా మీతో వివరంగా చెప్తాను మీకు. దాని తర్వాత 3వ సూత్రం ఏంటంటే, మీ ముందున్న బహుమానం మీద లక్ష్యం ఉంచండి. మీ ముందున్న బహుమానం మీద లక్ష్యం ఉంచండి. మళ్ళీ చెప్పనా, మీలో ఉన్న వాక్యం వాడండి. మీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను చూడండి. మీ ముందున్న బహుమానం మీద లక్ష్యం ఉంచండి. ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మీ భక్తి బాగా సాగుతుంది. అమ్మ, అర్థమవుతున్న విషయం చెప్పడం ముందు ఏం చేయాలంట, మీలో ఉన్న వాక్యమును వాడుకోవాలి. అసలు వాక్యాన్ని గురించి 11వ వచనంలో ఇలా రాశాడు, చెప్తాను వినండి. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మావలు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమైన దాన్ని అంగీకరించారు. కనుక మేమును మానక దానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయించున్నది. వాక్యం మీలో ఉంది చూడండి, ఆ వాక్యాన్ని వాడుకోండి అన్నాడు. సరే, ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. వాక్యం మనలో ఉండి అది కార్యసిద్ధి కలుగు చేయాలి అంటే మొట్టమొదట మన వరకు వచ్చిన వాక్యం దేవుని వాక్యం అని ఎంచాలి. అంటే దాన్ని అభినందించాలి. అప్రిషియేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని అభినందించు. ఎందుకు దేవుని వాక్యాన్ని అభినందించాలి అని అంటే, యేసును గౌరవిస్తావా? గౌరవిస్తానండి. అలాగే ఏ వాక్యాన్ని కూడా గౌరవించు. నేను యేసును గౌరవిస్తానండి, కానీ వాక్యం అంటే నాకు అది ఇష్టం లేదంటే కుదరదు. ఎందుకంటే యేసుకు వాక్యానికి అమ్మ వింటున్నారా, యేసుకు ఏ బిరుదులు ఉన్నాయో వాక్యానికి అదే బిరుదులు ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు, నేను జీవాహారాన్ని అన్నాడు కదా. మత్తయి సువార్త 4:4 అంటాడు, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును అన్నాడు. యేసు జీవాహారం. నీ చేతిలో ఉన్న వాక్యం జీవాహారం. వాక్యమును అభినందిస్తే యేసును అభినందించినట్లే, యేసును అభినందిస్తే వాక్యమును అభినందించవలసిందే. అర్థమైందా? వ్యర్థమైందా? రెండో సంగతి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగును అన్నాడు. నేను లోకానికి వెలుగును అన్నాడు. యేసుకు ఉన్న బిరుదు ఆయన వెలుగైతే వాక్యానికి ఉన్న బిరుదు కూడా వెలుగే. ఇది 119వ కీర్తన 105వ వచనం ఏం చదువుతాము? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు చెప్పండి ఏమై ఉంది? వెలుగునై ఉంది. అమ్మ, ఆలకిస్తున్నారా? యేసు వెలుగు, వాక్యం వెలుగు. ఇది 2. మూడవ సంగతి, యోహాను సువార్త 14:6వ వచనంలో నేనే మార్గం, తర్వాత చెప్పండి సత్యం, జీవం అన్నాడు. నేను సత్యాన్ని అన్నాడు. నేను సత్యాన్ని అన్నాడు. మరి వాక్యం ఏంటి? యోహాను సువార్త 17:17 ఏం రాసి ఉంటుంది? సత్యమందు వీరిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడదు. చాలు, ఈ 3 గుర్తు పెట్టుకోండి. యేసు జీవాహారం, వాక్యం జీవాహారం. యేసు వెలుగు, వాక్యం వెలుగు. తర్వాత యేసు సత్యం, అలాగనే వాక్యం కూడా సత్యమే. కనుక యేసును మనం అభినందిస్తున్న మాట నిజమైతే, అభినందించడం అంటే గౌరవించడం, సన్మానించడం కదా. మరి వాక్యాన్ని కూడా గౌరవించాలి, సన్మానించాలి. దేవుని స్తోత్రం. ఈ తెస్సలోనిక ఊరోలంట పౌలు, శీల, తిమోతి లోకా దగ్గర నుంచి విన్న వాక్యం అది మనుషుల వాక్యం అని అనుకోలేదట, అది దేవుని వాక్యం అని అభినందించారు. ఈనాటి క్రైస్తవులకు ఉన్న ఒక ప్రమాదకరమైన బిడ్డ ఏంటంటే, ఒక సేవకుని యొద్ద నుంచి వాక్యం వస్తే నా మీదే మాట్లాడాడు,
నీ మీద మాట్లాడకపోతే కడుపు నిండదేమో పాపం. నీ మీద మాట్లాడండి ఎందుకు అనుకుంటున్నావు? నన్ను టార్గెట్ చేశాడు బ్రదర్ అన్నాడు ఒక ఆయన. నేను టార్గెట్ చేయాల్సిన పని ఆయనకేం వచ్చింది? నేను బాధ పెడితే అతను కడుపు నిండుతా కాళ్ళు నిండుతాయా? అంత అజ్ఞానంగా ఎట్లా మాట్లాడేస్తారండి క్రైస్తవులు? మీరు టార్గెట్ చేశాడు అనుకోండి, దేవుని యొక్క వాక్యం చెప్పి ఈ పోడియం దగ్గర నిలబడి దేవుని వాక్యమే చెబుతున్నాను, దేవుడి సందేశమే చెబుతున్నానని ఆయన చెప్పకపోతే ఈ డివైన్ ప్లేస్ కాస్త డేంజరస్ ప్లేస్ అవుతుంది ఆయనకి. ఇది డివైన్ ప్లేస్, సేమ్ టైం ఇది డేంజరస్ ప్లేస్. ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తికి ఏదో అనేయాలని ఇతను అనేస్తే నాలంటే బోధకుడు అతను ప్రమాదంలో పడతాడు. ఆయన వదిలేస్తే దేవుడు నీతోనే మాట్లాడాడు అనిపిస్తే ప్రేమతో స్వీకరించు. మార్పుకి ఎవడకు అడుగు వేస్తే ఎంత బాగుంటుందండి. నాకు వీళ్ళంతా నచ్చినారంటే ఇలాంటి వాక్యం వారి లోపల ఉండి అది కార్యసిద్ధి కలిగేలాగా ఎట్లా మారినారంటే వాళ్ళకి వాక్యం అభినందించడం వచ్చింది. మనుషుల వాక్యం అని అనుకోరు వాళ్ళు, అది నిజంగా దేవుని వాక్యం అని వారు అనుకుంటున్నారు. అర్థమైందా? ఇది ఒకటి. రెండో అనుభవం ఏమొచ్చిందంటే వీళ్ళని అభినందించారు కదా వాక్యం, దానిని అంగీకరించారంట. ఏం చేశారు వాళ్ళు? యాక్సెప్ట్ చేశారు. ఎప్రిషియేట్ చేయడం వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వచ్చింది వాళ్ళకు. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. వింటున్నారా? అంగీకరించడం అనే ఈ ప్రక్రియ గురించి ఒక మాట చెప్పాలి. దేవుని వాక్యం వచ్చినప్పుడు వింటున్నారా? మన వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని కొంతమంది ఈ వాక్యం ఆవిడకి తగిలుంటది, ఈ వాక్యం వీడికి తగిలుంటది, ఈ వాక్యం నా వెనకరుడికి తగిలుంటది. అదేంటి అలాగ ఆలోచిస్తున్నావు ఇక్కడ కూర్చొని? అమ్మా వింటున్నారా? మన కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు వింటున్నారా లేదా మీరు? ఏమండి, ఈ వెనకాల చూడడానికి ఒక చిన్న అద్దం పెట్టాడు, ఈ వెనకాల నుంచి వచ్చినోడు చూడడానికి ఒక చిన్న అద్దం పెట్టాడు కంపెనీ వాడు. వెనకాల నుంచి వచ్చినోడికి ఏమో చెప్పండి పెద్ద చిన్న అద్దం నెత్తి మీద పెట్టాడు. ఈ అద్దాలు ఎప్పుడు చూడాలి? అప్పుడప్పుడు చూడాలి. అంతేగాని అదే చూసుకుని కారు తోలుతా అనుకుంటూ నువ్వు సస్తాపలు చెబుతావు. అవునా కదా? చెప్పండి. అద్దాలు ఎందుకు పెట్టాడు? ఏమంటే చూసి అట్లా మన ముందుకు వెళ్ళిపోవడానికి అంతే. కానీ ముందు కారు అంత వెడల్పంత అద్దం పెట్టినాడు. అద్దంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ లేదు పెద్ద అద్దం చూసుకుని ముందుకు వెళ్ళాలి కానీ చిన్న అద్దాలు చూసుకుని కారు తోలుతాను అంటే నువ్వు చస్తావు. ఈ రోజున క్రైస్తవులు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అద్దాలు చూసుకోవడం బాగా వస్తుంది. వింటున్నారా? చెప్తాను. దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడంట ఎట్లా రావాలో ఒక ఆయన ఇలస్ట్రేట్ చేశాడు. వింటున్నారా లేదా మీరు? మీరు వాష్రూమ్కి వెళ్తారు, తలపేసేసుకున్నారు. ఏమో వింటున్నారా? స్నానం చేయడానికి మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోవడానికి ఎవరు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డారు. అద్దం ఎవరు కనబడతారు? ఇంకోళ్ళు ఎవరే కనబడ్డారంటే అక్కడ ప్రమాదం కాదు. ఎలా చెప్పినా కూడా మీరు అద్దం కంపెనీ చేయరు. అమ్మ అర్థంలో ఎవరు కనబడతారు? నువ్వే కనబడాలి. ఇంకొక మనిషి అక్కడ కనబడడానికి వీల్లేదు. అలాగనే వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యబద్ధంలో నీకు నువ్వే కనబడాలి, నీకు నువ్వే చూసుకో, వేరొకరిని చూడొద్దు. కారు అద్దాలు చూసుకోవడానికి కాదు దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు. ఏమంటే వాష్రూమ్ అద్దం చూడడానికి వచ్చినాము అన్నట్టుగా రావాలట. అలా వచ్చినప్పుడు మనల్ని మనమే చూసుకుంటాం. మంచి మాట చెప్పన, వాక్యపు అర్థానికి అసలు అబద్ధం చెప్పడం ఏది దీనికి? కాబట్టి ఈ వాక్యబద్ధానికి ఏమి రాదు? అబద్ధం చెప్పడం రాదు. నువ్వు ఎలా ఉన్నావు అలానే చూపించేస్తుంది. అది నీకు ఎంతో మేలు, ఆశీర్వాదకరం. అలాగ వాక్యబద్ధం ముందుకు వచ్చి నిన్ను నీవే వాక్యంలో చూసుకోవడం అంగీకరిస్తున్నావు అన్నమాట. ఏమైంది ఇప్పుడు? అంగీకరించినాం. మొదటిదేమో అభినందించాలి, రెండవదేమో చెప్పండి అంగీకరించాలి. మూడవది ఏంటి అంటే బాగా వినండి ప్రియులారా, దీనిని అనువర్తనం చేసుకోవాలి. అనువర్తనం చేసుకోవాలంటే ఆ వాక్యాన్ని జీర్ణం చేసుకోవాలి. దీన్ని ఎసిమిలేటింగ్ గాడ్స్ వర్డ్ అని అంటారు. ఎసిమిలేట్ చేసుకోండి, జీర్ణం చేసుకోండి వాక్యాన్ని. అభినందించాము, తర్వాత
అంగీకరించి ఇప్పుడు అనువర్తనం చేసుకో, దాన్ని జీర్ణం చేసుకో. జీర్ణం చేసుకోవడానికి అమ్మ విన్నాను కొన్ని చిట్కాలు పాటించాలి మనం. అది బైబిల్లో చెప్పబడింది. వాక్యం నా జీవితంలో జీర్ణం కావాలంటే మొదటి మాట, చూస్తున్న వాక్యం, విన్న వాక్యం మీద ముందు ప్రార్థన చేసుకోవాలి. 119వ కీర్తన 18వ వచనంలో భక్తుడు ఈ మాట అన్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు చెప్పడమా నా కన్నులు ఏం చెయ్యు తెలుగు అన్నాడు. ప్రే ఫర్ ఇట్. ఏది విన్నావో దాని గురించి ప్రార్థన చెయ్యి. అమ్మ వింటున్నారా? ఏది చదివినావో దాని గురించి ప్రార్థన చెయ్యి. అప్పుడు వాక్యం జీర్ణం అవడం మొదలు పెడుతుంది. రెండవ సంగతి ఏంటంటే పాండర్ ఇట్. ఏమంటే పాండర్ అంటే లోతుగా దాని మీద ఆలోచించు. దాన్ని ధ్యానం అంటాం. 119వ కీర్తన 15వ వచనం ఉంటుంది, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. ధ్యానించు, లోతుగా వాక్యాల గురించి ధ్యానం చెయ్యి. అమ్మ వింటున్నారా? ఆలోచించు, అదే ధ్యానం అవుతుంది. పాండర్ ఇట్. మూడవ సంగతి ఏంటంటే ప్రిజర్వ్ ఇట్. వాక్యం జీర్ణం చేసుకోవాలంటే భద్రం చేసుకో. ఎక్కడ? 119లోనే 11 ఉంటుంది చూడండి, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఏం చేశాను? ఉంచుకొని ఉన్నాను. లోపల ఉంచుకో, జీర్ణం అవుతుంది అన్నమాట. లోపలికి రాణి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ప్రే, పాండర్, తర్వాత చెప్పండి ప్రిజర్వ్. నాలుగో సంగతి ఏం చేయాలి? ఈ చిట్కా చాలా మంచిది. అదేంటంటే ప్రొక్లైమ్ ఇట్. దానిని కాస్త బయటికి చెబుతూ ఉండు. ఈ రోజు ఇది చదివాను, ఈ రోజు ఇది విన్నాను, దేవుడు ఇట్లా మాట్లాడండి, కొంచెం షేర్ చేసుకో. ప్రొక్లైమ్ ఇట్. అదిగా 11 వచనం చూడండి, 19:13లో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో చెప్పండి వివరించదు. నీ నోట ఏమండి నీవు పలికిన మాటలు నా నోట నేను వివరించదను. ప్రొక్లైమ్ చేయి, ప్రకటించు. ఈ 4 Pలు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో. అమ్మ వింటున్నారా? మొదటి మాట ప్రే, రెండవ మాట పాండర్, మూడవ మాట ప్రిజర్వ్, నాలుగవ మాట ప్రొక్లైమ్. తెలుగులో చెప్తాను వినండి. ప్రార్థించు, ధ్యానించు, భద్రం చేసుకో, అది కంఠస్థం చెయ్యు, చివరిగా ప్రకటించు. ఈ 4 పనులు చేయడం ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళ వాక్యాన్ని కాస్త జీర్ణం చేసుకోవడం మొదలు పెట్టారన్నమాట. ఎసిమిలేట్ అవుతుంది వాక్యం. ఎందుకు ఇప్పుడు తెస్సలోనిక వాళ్ళకి అది వచ్చిందంట. వాక్యం అభినందించారు, తర్వాత చెప్పండి వాక్యం ఏం చేశారమ్మా? అంగీకరించారు, తర్వాత చెప్పండి వాక్యమును అనువర్తనం చేస్తున్నారు. నాలుగోది ఏంటంటే బాగా వినండి ప్రియులారా, వాక్యమును అభ్యాసం చేస్తున్నారు. యాక్ట్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద దేవుని వాక్యం విధేయత చూపించు. యాక్ట్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నీ ముందుకు వచ్చింది, దాని ప్రకారం చెయ్యాలనుకుని చేయడం మొదలుపెట్టు. ఈ రోజు క్రైస్తవం ఎక్కడ వాక్యాలు మనకేం తక్కువ కాలేదు, ప్రసంగాలు ఏమేం తక్కువ కాలేదు, కానీ దేవుని వాక్యం మీద పని చేయడమే తక్కువైపోయింది. మిమ్మల్ని సవాలు చేయడానికి నేను సిగ్గుపడుతూ మీరు సిగ్గుపడతారని బాగా నమ్మి ఒక విషయం చెప్తాను. యాక్ట్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద పని చేయడం ఎట్లా? మా దగ్గర తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు రెడ్డి, మాతో సేవలో ఉన్నాడు. ఆయన కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెందిన కుటుంబం, కొంచెం భారతదేశ సామాజిక స్థితిని బట్టి ఒక గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి సహోదరుడే. కుటుంబ నేపథ్యం పెద్దది, ఆర్థిక స్తోమతల కొంచెం ఎక్కువే, ఎవడ రాజకీయ నేపథ్యం బాగా ఉంది. ఏమంటే మా దగ్గరకు వచ్చి ఏమంటే ప్రభు దగ్గరలో వచ్చి నేర్చుకుని రక్షించబడే సంఘంలో ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నట్టుగానే ఏమంటే అలాగా మా దగ్గర నుండి పెరగడం మొదలు పెట్టాడు. నేను అన్నాను, తమ్ముడా సంఘంలో ఎవరికైనా బాగలేదని తెలిస్తే వాళ్ళింట్లో ఉపవాసం ఉంటారో లేదో కానీ వీడు ఉపవాసం ఉంటాడు. ఎవడు శంకర్ భోజనం చేయలేదు అంటది ఈ అమ్మాయి. ఏం తమ్ముడా శంకర్ భోజనం చేయలేదంటే వారి ఇంట్లో ప్రాబ్లం అని తెలిసిందన్న ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేద్దామని తిండి మానేశానంటాడు. అట్లా ఎవరైనా సిక్ అయ్యారంటే వెళ్ళి విజిట్ చేస్తుంటాడు. నాకు అర్థమైంది, వీడికి పాస్టల్ హార్ట్ ఉంది, వీడి కాపర హృదయం ఉంది, వీడి కాపర పరిచర్య పనికొస్తాడని నేనే తమ్ముడా నీకు షెపర్డింగ్ హార్ట్ ఉంది, నువ్వు కాపర పరిచర్య పనికొచ్చేలా ఉన్నావు. లేదు లేదన్నా ఎవాంజలిస్ట్ అవుతానన్నాడు. వద్దురా బాబు, నేనే తిరగలా చచ్చిపోతున్నాను,
నువ్వు అంత తిరిగేటంత లేదు కానీ కాపర హృదయం నీకుంది. యవనస్తుగా ఉన్నా నేను కాపరగా పనిచేస్తున్నాను చూస్తున్నావు కదా, కాబట్టి నీకు వరం ఉన్నట్టుందనంటే ప్రార్థన చేసుకుంటానని చేసుకుని మొత్తానికి అన్న నేను ఏదైనా సంఘానికి నన్ను పంపించండి, లేదా ఏదో ప్రార్థన పంపించండి, నేను సేవ చేస్తాను కాపరగా అన్నాడు. నన్ను కాపరగా పరిచయం చేయాలంటే పెళ్లి లేకుండా పంపలేని తమ్ముడు, పెళ్లి చేసుకో. అమ్మ అది వద్దన్న అన్నాడు. అదే ఏమంటే పెళ్ళంటే భయం వీడికి. ఎందుకు భయం అంటే ఏవో కొన్ని కుటుంబాలు కంట్లో పడి ఉంటాయి పాపం. ఏమంటే పెళ్లి అయిన తర్వాత వచ్చిన అమ్మలక్కలు ఉంటారే, వాళ్ళు ఏపుకు తినేసిన సంగతులు చూశాడేమో. ఇక ఆడపిల్లన్నా పెళ్ళంటే భయపడిచేస్తుంది. సరే పెళ్లి చేసుకోకుండా సేవలు ఉంటానంటే మరి సేవ పనికిరావు. మరి నీకున్న వరమేమో కాపర పరిచయం వరం అనిపిస్తుంది, దానికి పెళ్లి తప్పనిసరి, వద్దనుకుంటే కుదరదని ఇలా సుమారు ఒక 2 hours కూర్చొని మాట్లాడుంటారేమో. ఒక రోడ్డు పక్కన ఏమండి ఆ కాలు వెళ్ళే దగ్గర చట్టా మీద కూర్చొని వాడు చెప్తే అయితే పెళ్లి చేసుకుంటానన్నా ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మీ మందిరంలో రూతు గ్రంథాన్ని చెప్తా ఉన్నాను. రూతు గ్రంథం చెబుతూ క్యాషువల్ గా అన్నానండి, ఊరికే సీరియస్ గా అదేదో రాసుకొని అంతకుముందు ధ్యానం చేసేసి పలికిన మాట అయితే కాదు, అది స్పాంటేనియస్ గా వచ్చేసింది నా నోట్లో వచ్చి. ఏమన్నానంటే మన సంఘంలో అందరూ యోసేపులే కనబడుతున్నారు కానీ ఒకడు భోజనం మన దగ్గర అన్నా. రూతు గ్రంథం ధ్యానాల్లో పలికిన మాట అందరూ యోసేపులేనా? ఆ ఆడపిల్ల పవిత్రంగా లేకపోతే పిల్లాడలేడంట, చేర్చుకోలేడంట యోసేపు. కానీ బోయజు చెడిపోయిన పిల్లకు బ్రతుకునిచ్చాడే. మరి మన సంఘాల బోయజులు పుట్టారా, అందరూ యోసేపులే ఉంటారా అన్నాను. ప్రసంగం అయిపోయింది. అందరూ భోజనాలు వెళ్ళిపోయారు. నేను నా గదిలోకి వచ్చి నేను భోజనానికి కూర్చుంటే ఎదురుగా నిలబడ్డాడు. అన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా అర్థమైందన్న దేవుని మాట అన్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. ఏం లేదన్నా, నిన్ను భోజనం అవుదాం అనుకుంటున్నా అన్నాడు. నువ్వు కప్ప ఉంచేలాకున్నావురా బాబు, అది ఇంట్లో ఎవరు యేసు ప్రభు నమ్మలేరు. ఇప్పుడు చెడిపోయిన పిల్లని పిల్లాడితే ఈ క్రైస్తవులు ఎలా చేశారని ఇదేమి ఎంత వస్తుందో అదే తమ్ముడు అంటే, లేదన్నా దేవుడు మాట్లాడాడు, నేను లోపడాలి కదా. నాకు నేను రేపే వెళ్ళిపోతా మా ఇంటికి, ఒక 3 months టైం పెట్టుకుందామన్నా. నేను ప్రార్థన చేసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటాను, మీరు ప్రార్థన చెయ్యండి. మీరు ఈలోగా చేయాల్సిన పని ఏంటంటే ఓ చెడిపోయిన పిల్లని ఎతికి పెట్టండి అన్నాడు. చెడిపోయిన పిల్లని వెతికి పెట్టండి. నాకు మంచి డ్యూటీ వేశాడు. ఏమంటే ఇంటికి వెళ్ళిపోయాడు. 3 months కూడా అవ్వలేదండి, 2 నెలలు దాటిందేమో. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, బాబు అబ్బాయి ఏదో దేవుడు చెప్పిన మాట నేను విధేయత చూపించాలని తీర్మానించాడంట, ఒక చెడిపోయిన ఆడపిల్లని పెళ్లి చేస్తున్నామని మీతో చెప్పొచ్చాడంట, మీకు ఎవరైనా పిల్ల దొరికిందా అన్నాడు ఆయన ముసలాయి పెద్ద ఆయన. అందులో ఒక అమ్మాయి దొరికింది, మరి మీరు వచ్చి చూస్తారా అంటే వస్తామని బంధువులతో పాటు అబ్బాయిని తీసుకుని వచ్చాడు. నాకు దొరికిన అమ్మాయిని మేము కూడా మా ఇంటికి తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టాం. మనోడు కొంచెం సామంసాయిగా ఉంటాడు. నాకు దొరికిన ఈ పిల్ల బొగ్గు కంటే కొంచెం ఎక్కువే. నీకు అర్థం కాదు, నల్లగా ఉంటుంది అన్నమాట. ఈ పిల్లగాడు చదువుకున్న పిల్లాడు. ఆ పిల్లకు పొట్ట చింపితే అక్షరం ఒక లేదు. అప్పటికి ఇప్పుడు చదివేస్తుందండి, నేర్పించేసుకున్నాడు బాగా చదువు. ఆమె వింటున్నారు, అప్పటికేం చదువు లేదు ఈ పిల్లకు. మనోడు గొప్ప గొప్ప ఆస్తిపరుడు వింటున్నారు. ఆ పిల్ల ఇల్లేమో ఒక తాటాకులు ఇల్లు, చిన్న ఇల్లు. అంకులు మరి ఏమంటామో చెప్పండి అంటే, ఇక అనడమేమి లేదండి, దేవుని మాట ఇదే చూపించాలి అనుకున్నాడు మా వాడు. దాని కొరకు మీరు కూడా ఏదో ఆలోచించే ఉంటారు కదా, చేసేద్దామండి అన్నాడు. నేనన్నాను, అంకుల్ చాలా మంచి మాట, చేసేద్దామంటున్నారు, సంతోషమే. కానీ ఈ అమ్మాయి మోసగించబడింది, ఒక మొత్తమాతో మోసగించబడి పాడైంది. తర్వాత ఒక పిల్ల కూడా పుట్టేసింది. మరి ఆ పిల్ల మరి ఇక్కడే ఉంది, ఏం చేద్దాం ఆ పిల్లలంటే, ఆ హిందువుడు ముసలోడు అంటాడండి, అదేంటి స్వామిబాబు, ఆ తల్లిని పిల్లని వేరు చేస్తామా? అట్లా చేయడానికి వీల్లేదు. ఆ పిల్ల మా మొదటి మనవరాలుగా స్వీకరిస్తాం, మా ఇంటి పేరు ఆ పిల్లకి ఇవ్వండి అన్నాడు. ఆయన యేసు ప్రభు నమ్మినోడు కాదు, తర్వాత మా నమ్మాడు. నేనే బాప్తిసం ఇచ్చా, ఆయన చనిపోతున్న తర్వాత నేనే అతను బర్యాలు చేశాను. కానీ అప్పటికైతే అతను యేసు ప్రభు నమ్మలా, రక్షించబడలా. అని ఒక అన్యుడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ నీతి? మా ఇంటి పేరు ఇవ్వండి, మా పెద్ద మనవరాలు ఆ పిల్లే, తర్వాత దేవుడి పిల్లలు ఇస్తే తర్వాత మనవరాలు పుడతారు.
అంటే పెళ్లి చేశాం. ప్రియులారా, అబ్బాయిల గురించి ఎప్పుడో చెప్పడానికి ఎందుకు అంత సంతోషపడి సిగ్గు అనిపిస్తుంది. వాడు దేవుని వాక్యం ఏదైతే వినబడుతుందో దానికి విధేయత చూపే వరకు ఏమంటే ఆగలేనన్నట్టు అభ్యాసం చేయాలి. వాక్యాన్ని వినడం కాదు గొప్ప, వాక్యాన్ని అభ్యాసం చేయాలి. ఇక్కడ తెస్సలోనిక వారు కూడా వాక్యమును అభినందించి, వాక్యమును అంగీకరించి, వాక్యమును అనువర్తనం చేసుకుని, అమ్మ వింటున్నారా, వాక్యమును అభ్యాసం చేస్తున్నారు గనక వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మీ చుట్టూ మీ ముందు ఉపద్రవాలు వచ్చినా, హింసలు జరుగుతున్నా, శ్రమలు సంభవించిన, అభ్యంతరాలు వచ్చినా, విరోధాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చివరికి మీకు భయంకరమైన పోరాటం వచ్చినా మీలో ఉన్న వాక్యాన్ని వాడుకోండి. ఎలాగ మీలో వాక్యం ఉంటుంది అని అంటే, అమ్మ వింటున్నారా, ఈ 4 అభ్యాసం చేయాలి. అభినందించు, అంగీకరించు, అనువర్తనం చేసుకో, తర్వాత అభ్యాసం. అప్పుడు బైబిల్ని హోల్డ్ చేసినట్లు అవుతుంది. ఒకసారి ఇలా పట్టుకోండి. మన బైబిల్ అంటే బైబిల్ పాడతాగా, అందరూ పట్టుకున్నారు లేదా? ఫుల్ బైబిలే కదా, గొప్పది, చిన్నది కాదు కదా, మొత్తం ఫుల్ బైబిల్ పట్టుకున్నాం కదా. ఎన్ని వేలతో దీన్ని హోల్డ్ చేసాము చెప్పండి? అలా స్వామిని ఒక్క వేలుతో బైబిల్ పట్టుకుంటాను చూడండి. అందరు దించాడు, ఒక్క వేలుతో బైబిల్ పట్టుకుంటాననే వాళ్ళు ఎత్తండి. ఏదో పర్వతం ఎత్తాడంట ఒక ఆయన, 120 ఎత్తండి ఒకసారి చూద్దాం. అవదు కదా. ఇప్పుడు 2 వేలతో బైబిల్ ఎత్తించగలుగుతామని చాలాసేపు అనేవాళ్ళు ఉన్నారా? హోల్డ్ అవ్వదు. 3 వేలతో పట్టుకుంటానంటే అవుతుందా? అవదు. 4 వేలతో పట్టుకుంటానంటే అవుతుందా? అవదు. చెప్పండి, ఏంటంట 5 వేలతో పట్టుకోవాలి. అంటే బైబిల్ని సరిగా హోల్డ్ చేయాలనంటే 5 అంతల అనుభవం ఉండాలి. ఇటు 5 చెప్తాను, దానివల్ల వచ్చే ప్రయోజనాలు 5 చెప్తాను. అలాగ దేవుని వాక్యాన్ని మనం చేపట్టగలిగితే ఈ శ్రమ, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని వచ్చినా అందులో సాగిపోవచ్చు. అది బైబిల్ ఇచ్చిన ఒక గంభీరమైన సాక్ష్యం. కొత్తగా చెప్తాను వినండి. ముందుగా వాక్యమును భుజించండి. ఫీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం భుజించండి. ఇర్మియా చెప్పాడు, నీ వాక్యములు దొరకగా దాన్ని నేను చేశాను. చెప్పండి అమ్మా, భుజించాను అంటాడు. వాక్యమును భుజించండి. దాన్ని రీడింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం. వాక్యమును భుజించండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని భుజిస్తారో వాళ్ళు ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. హెల్దీ క్రిస్టియన్స్ అవుతారు. ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. ఒకటి. రెండవ సంగతి ఏంటంటే, అలా వింటున్నారా, దేవుని వాక్యాన్ని పరిశోధించండి. సెర్చ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యాలని పరిశోధించండి. ఎవరు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటారో వారు ఏమవుతారో చెప్పమంటారా? వారు తెలివైన క్రైస్తవులు, ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ అవుతారు. తెలివైన క్రైస్తవులు అవుతారు. పరిశోధన లేకే మన ఆలోచన మన మనసుకు బొద్దు బారించి మానసిక సోమర్థనం నేర్చుకొని తెలివితేటలేని అయ్యా మనం. ఈ రోజు చాలా మంది క్రైస్తవుల మానసిక సోమరులు ఉంటారు. ఆ మనసును ఎప్పుడు బొజ్జు పెట్టడమే, నిద్రపుచ్చడమే, దాన్ని చురుగ్గా ఉంచరు, దాన్ని ఆలోచింపనివ్వరు, దానికి కష్టపెట్టరు. ఈ పేరేంటో చెప్పనండి, ఏమండి, మెంటల్లీ లేజీ, మానసిక సోమరులు. మరి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? మానసిక సోమర్థాలు అయితే. వింటున్నారా లేదా? కాబట్టి మనం చేయాల్సిన పని వాక్యమును పరిశోధించండి, తెలివైన క్రైస్తవులు అవుతారు. 2. మూడో సంగతి చెప్తాను వినండి. వాక్యమును అమ్మ వింటున్నారా, ధ్యానం చేయండి. మెడిటేట్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు మెడిటేషన్ ఎక్కడ మీరు చదివినా బైబిల్లో రిజల్ట్ అక్కడే చెప్తాడు దేవుడు. అదేంటో తెలుసా? మీరు ఫలించే క్రైస్తవులు అవుతారు. జోషువా, వాక్యమును ధ్యానించు, నీ మార్గాలు సఫలపరుచుకుంటావు. 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవాలయమును ధ్యానం చేయండి, మీరు ఆకువాడగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్స్ అవుతారు మీరు. 4. అమ్మ వింటున్నారా? 4వ సంగతి ఏంటంటే, వాక్యమును కంఠస్థం చేయండి, మెమరైజ్ చేయండి. మీరేమవుతారో తెలుసా? నైపుణ్యం గల క్రైస్తవులు, స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ అవుతారు. భలే స్కిల్ ఉంటుంది అన్నమాట. ఏది చేయడానికైనా లేక ఏది చెప్పడానికైనా నైపుణ్యం వస్తుంది అన్నమాట. వాక్యమును కంఠస్థం చేసే వాళ్లకు నైపుణ్యత పెరుగుతుంది. నైపుణ్యం గల క్రైస్తవులు అవుతారు. 4. 5వ సంగతి ఏంటంటే, అమ్మ వింటున్నారా, వాక్యమును అభ్యాసం చేయండి.
వాక్యాన్ని మీరు ఏం చేయాలా? అభ్యాసం చేయండి. అప్పుడు మీరు ఏమవుతారంటే క్రియాశీలక క్రైస్తవులు, ప్రాక్టికల్ క్రిస్టియన్స్ అవుతారు. అది చెప్పనా ఈ మాట? బాగా వినండి. హెల్దీ క్రిస్టియన్స్ అవ్వాలి, దాని తర్వాత ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ గా ఉండాలి, దాని తర్వాత ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్స్ గా ఉండాలి, దాని తర్వాత స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ ఉండాలి, దాని తర్వాత ప్రాక్టికల్ క్రిస్టియన్స్ ఉండాలి. ఈ 5 అంతలకు రావాలంటే వాక్యమును భుజించు, వాక్యమును పఠించు, అది పరిశోధించు, వాక్యమును చెప్పండి ధ్యానించు, వాక్యమును కంఠస్థం చెయ్యు, వాక్యాన్ని అభ్యాసం చెయ్యి. అప్పుడు హోల్డ్ చేయగలుగుతావు లేఖనాన్ని. ఇది 5 అంతల అనుభవం, 5-fold ఎక్స్పీరియన్స్. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి వినండి ఉపద్రవాలు, లేక శ్రమలో, లేక హింసలో, లేక అభ్యంతరాలు, లేదా ఆటంకాలు, లేకపోతే విరోధాలు, లేకపోతే అవమానము, లేకపోతే పోరాటం వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. కారణం ఏంటంటే లోపలున్న వాక్యాన్ని వాడుకోవడం చేతకాక, లోపల వాక్యం ఉంచుకునే అలవాటు మిస్ అయ్యింది, ఆ వాక్యంతో బ్రతకడం చేత కాలేదు. మరి ఎట్లా మనం ముందుకు పోతామని చెప్పండి? క్రైస్తవ జీవితం పోరాటం అని తేలిపోయింది. క్రైస్తవ జీవితం ఇంత రణస్థలంలో అడుగు పెట్టడం అని తేలిపోయింది. తమాషా కాదు, కానీ పోరాటం జయం మనకుంది. జయించడానికి మీరు చేయాల్సిన పని ఏంటి? వాక్యమును మీలో ఉన్న వాక్యమును వాడుకోండి. అది కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఒకటి చెప్పాను. రెండో సంగతి ఏంటంటే మీ చుట్టూ ఉన్న పరిశుద్ధులను చూడండి. ఓ బాబు తెస్సలోనిక విశ్వాసులారా, ఈ ఉపద్రవాలు, ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ ఆటంకాలు, ఈ విరోధాలు, ఈ అభ్యంతరాలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు మీకు ఒక్కరికే రాలేదు. మనమంతా ఏ ప్రభువునైతే నమ్మేమో ముందు ఆయనకే వచ్చాయి. చూడండి, చదువుతారు 16వ వచనంలో, యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకున్నట్టుగా ప్రభువైన యేసును చెప్పి ఏం చేసినారంట? చంపినారు. మొట్టమొదట ఎవరంట? ప్రభువైన యేసు చంపబడ్డాడు మనుషుల చేత. రెండవది ప్రవక్తలను ఏం చేశారు? వాళ్ళు కూడా చంపారు. ఎవరి ప్రవక్తలు కూడా యేసు చంపబడ్డాడు, ప్రవక్తలు చంపబడ్డారు. తర్వాత అపోస్తలులమైన మమ్మును ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఎన్ని గుంపులు వచ్చినాయి? యేసు, ప్రవక్తలు, అపోస్తలులు. రైట్ అమ్మ, వింటున్నారా మీరంతా? తర్వాత కొంచెం ముందుకు రండి, నేను చదువుతాను 14వ వచనం. మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదులను అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన మీరు అనుభవిస్తున్నారు. అంటే యూదయలో ఉన్న సంఘాలు, క్రైస్తవ్యాన్ని హెడ్ క్వార్టర్ లో ఉన్న సంఘాలు. వింటున్నారా? యేసు ఏమండి హింసించి చంపబడ్డాడు, ప్రవక్తలు హింసించి చంపబడ్డారు, అపోస్తలులు కూడా హింసించబడుతున్నారు, యూదయల సంఘాలు కూడా హింసించబడుతున్నారు. మీ ఒక్కరికే వచ్చేలేదు శ్రమలు. మీ చుట్టూ మీకులాగే ఈ పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న మీరు చూడండి, ప్రోత్సాహం తెచ్చుకోండి. అసలు వాళ్ళకు వచ్చినటువంటి దాంతో పోలిస్తే మనకు వచ్చినవి ఏ పాటివి అన్నట్టు ఉండాలి, కానీ మాకే కష్టాలు వచ్చాయని మీరు కృంగిపోవద్దు. మళ్ళీ మనకే తెలుసు, శ్రమ దినమని నీవు కృంగిని ఎడలా మరి అంత చాత్గానంలో అంటే అది బైబిల్లో మనం ఒలించుకోవడానికి ఎలా వచ్చినాం, అది జీవితంలోకి రావద్దు. కనుక వినండి ప్రియులారా, చూడండి చుట్టూన్న వారు, ఈ చుట్టూన్న వారిని హింసించేవారు ఎవరు అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. 16వ వచనంలో, యూదులు తమ పాపం ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకున్నటకై, వీరు యూదులు అంట, వీరు జుడియాజర్స్, యూదులు, మతోన్మాదులు. అమ్మ ఆలకిస్తున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారట? వినండి, అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరిచారు. అన్యజనుల రక్షణకి మీరు అడ్డుపడేవారు. ఈ పరిస్థితి ఎర్లీ చర్చిలోనే వచ్చిందండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం చూడండి. పేతురు, యోహానులు దేవుని వాక్యం చెబుతుంటే పేతురు ప్రసంగానికి 3000 మంది మారారు. తర్వాత పేతురు, యోహానులు మాట్లాడుతూ ఉంటే అమ్మ వింటున్నారా, 5000 మంది మారిపోయారు. ఇంచుమించు పురుషులు 5000 ఉన్నారట. మారిపోతే చూడండి ఇప్పుడు ఏం చేశారు? ఈ మొత్తం మాత్రం చదువుతాను. 17-18 వచ్చిన 4వ అధ్యాయం 17-18 వచ్చిన చూడండి.
అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండాటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదని వారిని ఆజ్ఞాపించి, యేసు నామం మీరు ప్రకటించకండి, యేసు వాక్యం మీరు బోధించకండి అని వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆటంకపరుస్తున్నారు. ఎందుకంటే అన్యజనులు రక్షించబడకుండా ఉండే నిమిత్తం ఈ ఆటంకాలు మొదటి శతాబ్దంలో అపోస్తలులకే వచ్చేసింది. చూడండి కొంచెం కళ్ళు తెరిచి. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ప్రివేల్ అవుతుందండి భారతదేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో. మా గ్రామాలకు వచ్చి యేసు నామం ప్రకటించకండి, మా వీధుల్లోకి వచ్చి యేసు వాక్యం బోధించకండి. ఆలకిస్తున్నారా? మరి వాళ్ళు ఏం చేశారు? ఈ ఆటంకం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థనకు అప్పగించుకున్నారు. చర్చికి వచ్చారు, కాంగ్రిగేషన్ చెప్పారు, అయ్యా యేసు నామం ప్రకటించొద్దని, యేసు వాక్యం బోధించొద్దని మమ్మల్ని బెదిరి పెట్టేస్తున్నారు, ఏం చేద్దామనంటే వాళ్ళు ఏక మనసుతో బిగ్గరగా దేవుని మొదలు పెట్టారు. చూడండి 4:24లో వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొదలు పెట్టారు. వద్దులండి, ప్రేరంతా చదవద్దు. ఆ ప్రేరంతా చేస్తే ఏం జరిగింది? 31లో చూడండి ఏం రాస్తుందో. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. వాళ్ళు ఏమన్నారు? బోధించొద్దన్నారు, ప్రకటించొద్దన్నారు. వీరేం చేస్తున్నారు? ధైర్యంగా బోధిస్తున్నారు. మధ్యలో ఏం జరిగిందనంటే వారు ప్రార్థనకు అప్పగించుకున్నారు. యేసు హింసించి చంపబడ్డాడు, ప్రవక్తలు హింసించి చంపబడ్డారు, అపోస్తలులు హింసించి చంపబడ్డారు. యోధుల సంఘాలకు అదే పరిస్థితి వచ్చింది. మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మీరే మినహాయింపు కాదు. కానీ ఇవన్నీ వచ్చినా గాని ఏమండి, యేసు గాని, అపోస్తలులు గాని, ప్రవక్తలు గాని, యోధుల సంఘాలు గాని వాళ్ళ పాలసీ ఏంటంటే ప్రార్థనకు అప్పగించుకున్నారే గాని వారు దూషించడానికి పూనుకోలేదు, వారు బెదిరించడానికి పూనుకోలేదు, దేవునికి వారిని అప్పగిద్దామని వారు ఇష్టపడలేదు. అంటే యేసు ప్రభు మోడల్లో మినిస్ట్రీ చేశారన్నమాట. యేసు ప్రభు యొక్క మోడల్ ఏంటో తెలుసా? దూషించిన వారిని బదులు దూషించడు, శ్రమ పెట్టిన వారిని బెదిరించడు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకుంటాడు. 1 పేతురు 2:23 అండర్లైన్ చేయండి. అది ఏమండి? క్రైస్ట్ ఏమండి మినిస్ట్రీ మోడల్. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య మాదిరి. అది దూషించిన వారిని బదులు దూషింపక, దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఇతరులు అప్పగించాల, తను తాను అప్పగించుకున్నాడు. దూషించిన వారిని బదులు దూషించలేదు, శ్రమ పెట్టిన వారిని బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అలా అప్పగించలేదు, తను తాను అప్పగించుకున్నాడు. ఇది క్రైస్ట్ మోడల్ మినిస్ట్రీ. కానీ ఎందుకో మనం మర్చిపోయాం. ఈ మర్చిపోయి వింటున్నారా ప్రియులారా? యేసు, ప్రవక్తలు, అపోస్తలులు, యోధేయుల సంఘాలు ఈ మోడల్ ఎంచుకున్నారు. ఇప్పుడు మన మోడల్ ఏంటో తెలుసా? దూషించినోడు ఉంటే బదులు దూషించడానికి యూట్యూబ్కి ఎక్కుతాం. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ నిండా దూషించిన బదులు దూషించేవాళ్ళు. ఒక నిమిషం ఆగలేకపోతున్నారండి. ఎందుకో మన వాళ్ళు అడిగే నోరుందా, మనకు గంపనూరు లేదా, మనం దూషించలేమా వాళ్ళని? ఇది కాదండి, క్రైస్తవ మోడల్ కాదు కదా. వాళ్ళు శ్రమ పెట్టారు సరే, ఎంత బాగా బెదిరిస్తున్నారంటే ఆధ్యాత్మికంగా బెదిరిస్తుంటారు వాళ్ళు. ఆధ్యాత్మిక బెదిరింపేట తెలుసా? దేవుడు ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక బెదిరింపు అండి. దేవుడు ఉన్నాడు, మీరు చూడబోతాం, మీకేం సంభవిస్తుందో. దేవుడు ఉన్నాడు అని అక్కడ తాగరండి. వీళ్ళు బెదిరింపు ఎలా ఉంటుందంటే, ఎట్టనంటే మీరు డిసైడ్ బ్రదర్, నిత్యవంతంలో తెలుసుకుందాం. ఏంటి బెదిరింపులేంటి? నిత్యత్వంలో తెలుసుకుందాం మన సంగతి ఏంటో. తర్వాత దేవునికి అప్పగించేసి ఏం చేస్తానంట, నేను
ఈయనగా అప్పగించుకోరు, ఎదురు వచ్చిన దేవునికి అప్పగించేస్తారంట. అసలు ఏ మోడల్లో మనం భక్తి చేస్తున్నాము, ఏ మోడల్లో మన పరిచయం చేస్తున్నాం అన్నది ఎందుకో ఈ దినాల్లో అది చాలా ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది. పౌలు అంటాడు, తెస్సలోనికలారా, మీకే ఉపద్రవాలు వచ్చాయా, మాకు రాలేదా? మీకే శ్రమలు వచ్చాయా, మాకు రాలేదా? మీకే హింసలు వచ్చినాయా, మాకు రాలేదా? మీకే ఆటంకాలు వచ్చాయా, మాకు రాలేదా? విరోధాలు వచ్చాయి, మాకు రాలేదా? మీరే ఇవ్వండి అభ్యంతరపరచబడ్డారు, మీరు అభ్యంతరపరచబడలేదా? మీకే అవమానాలు వచ్చాయి, మాకు రాలేదా? మీకే పోరాటాలు వచ్చాయి, మాకు రాలేదా? మీకు వచ్చినవి మాకు ముందు వచ్చాయి, నీ చుట్టూన్న వాళ్ళకి చాలా మందికి వచ్చాయి. చూడండి, వాళ్ళందరినీ చూడండి, ఎంకరేజ్ అవ్వండి, ప్రోత్సాహపరచబడండి. నేను కొంతమంది చూస్తుంటాను, చాలా శ్రమల పాలైన, ఏంటన్నా మీ శ్రమలు చూస్తుంటే చాలా బాధేస్తుందంటే, అలాంటి అంటారండి బ్రదర్, మాకే వచ్చాయా, వాళ్ళతో పోల్చుకుంటే మాకు వచ్చింది ఎంతండి అనే విశ్వాసం ఎరుగుతుంది. నేను అన్న చాలా ఇబ్బందులు ఉన్నారన్న, చాలా బాధపడుతున్నాము అంటే, బ్రదర్ మాకే వచ్చి ఏంటండి బ్రదర్, మాకంటే ముందు ఎంతమందికి వచ్చాయో ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయో, వాళ్ళకి వచ్చిన దాంతో పోలిస్తే మాకు వచ్చింది ఎంత బ్రదర్. ఇది కదా క్రైస్తవులుగా మనం మాట్లాడాల్సిన మాట. కానీ అక్కడికి ఏదో అన్ని బాధలు మనకే వచ్చినట్టు కృంగిపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగ ముందుకు సాగుతుంది మీరే చెప్పండి. కనుక పౌలు వీళ్ళు అంటున్నాడు, మీలో ఉన్న వాక్యాన్ని వాడుకోండి, మీ చుట్టూన్న పరిశుద్ధులను చూడండి. మూడో మాట, మీ ముందున్న బహుమానాన్ని లక్ష్యం ఉంచండి. ఏముంది మీ ముందు? నా ముందు అదే ఉంది, మీ ముందు అదే ఉంటుంది. చూడండి ఏమంటున్నాడో చదువుతాను, ముగించేస్తాను, టైం అయిపోయింది కదా. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒక రోజున ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు క్రీస్తు అనుగ్రహించే అనేక కిరీటాల్లో ఇదొక కిరీటం. ఆ కిరీటం మీలోనే చూడగలుగుతాను నేను. ఏమంటే నా ముందు ఒక బహుమానం ఉంది, నా ముందే ఉంది. అది చూస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు కలుగుతున్న శ్రమలు అవి పెద్ద లెక్కల్లోకి రావని ఇంకో దగ్గర చెప్పాడు. చదువుతాను చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనం చూస్తారా? రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగనవి కావని ఎంచుచున్నాను. ఎన్ని శ్రమలు సంభవించిన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో నాకు దొరికే బహుమానం ఎదుట ఎప్పటి కాలపు శ్రమల పెద్ద లెక్కల్లోకి రానే రావు అన్నట్టు బ్రతికితే ఈ 8 రకాల ప్రతికూలతలను సునాయాసంగా మనం జయిస్తాం. అవి ఎన్ని వస్తాయో శ్రమలు. మా దగ్గర సహోదరు ఉంటది, ఆవిడ ప్రార్థన ఎప్పుడూ మాకు బలి వింటోరమే. ఆవిడకి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు అన్ని ఉంటుంటాయి. కానీ వాళ్ళు అంటారు, ప్రభువా నేను పొందవలసిన శ్రమ ఇంకేం మిగిలిపోతే తొలగించేదా అడుగుతుంటానండి. అదేంటమ్మా అలా ప్రార్థన చేస్తామంటే, శ్రమల వల్ల కదా నేను సంపూర్ణరాలు అవుతాను, శ్రమల వల్ల కదా నేను బలపరచబడతాను, శ్రమల వల్ల కదా స్థిరపరచబడతాను. పేతురు చెప్పాడుగా, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం అదే ఉంటుంది. ఇది మన ఇలాంటి వచ్చిన చదవ శ్రమను కనబడుతుంది. అందుకే నేను చెప్పాను, ఏమంటే సిలువను మన సందేశాలు తీసి పక్కన పెట్టేసాం, సిలువను మన క్రైస్తవ జీవితం కూడా తీసి పక్కన పెట్టే సిలువ మనకి. 1 పేతురు 5:10 చూడండి, తన నిత్య మహిమకు అండర్లైన్ చేయండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి అండర్లైన్ చేయండి. 1 తర్వాత స్థిరపరిచి 2 అండర్లైన్ చేయండి, 3వది బలపరచును 3వది అండర్లైన్ చేయండి. అంతే. శ్రమలు కొంచెం కాలం ఉంటాయి, అవి తీరిన తర్వాత నేను పూర్ణులుగా చేయబడతాను, నేను స్థిరపరచబడతాను, నేను బలపరచబడతాను అని ఎరిగిన వారు శ్రమలను స్వాగతిస్తారు. అక్క చేసేది అదే, ప్రభువా ఇంకా నేను మరణించక వలిపే నీ స్వారూప్యములోకి రావడం కొరకు నిన్ను పొందవలసింది ఏదైనా మిగిలిపోతే అది కూడా నాకు దయచేసేవా.
ఇప్పటికే ఉన్నాయి కదా పూర్ణంత అనారోగ్యం, ఇప్పటికే ఉన్నాయి కదా నీకు ఆర్థిక ఇబ్బందులు, అదేంటమ్మా ప్రార్థన అంటే లేదు లేదు, ఈ శ్రమలే కదా నాకు సిరులు తెచ్చి పెట్టేవి. శ్రమలలో దాగిన సిరులు చదవండి ఎప్పుడైనా, తెలుగులో ఉంటుంది. శ్రమలలో దాగిన సిరులు. ప్రభు మనకు అనుమతించిన ప్రతి శ్రమలో ఒక సిరి ఉంటది, ఒక సంపద ఉంటది. శ్రమ నీకు అక్కర్లేదు అనుకుంటే ఆ సిరులన్నీ కూడా మనం కోల్పోయే మనుషులు అవుతాం. కానీ పేతురు అంటాడు, శ్రమ పడుతున్న క్రైస్తవ సంఘమా, నువ్వు అనిపిస్తున్న శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. అవి తీరిపోయిన తర్వాత మీరు పూర్ణులుగా చేయబడతారు, మీరు స్థిరపరచబడతారు, మీరు బలపరచబడతారు. తద్వారా దేవునికి యుగ యుగాలు మహిమ వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏమండి మన ప్రభువులో సాగడం తేలిక బరువా? చెప్పండి. ఎప్పుడు తేలిక అవుతుందంటే మనలో ఉన్న వాక్యమును వాడుతున్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిశుద్ధులను చూసినప్పుడు, మన ముందున్న బహుమానాన్ని లక్ష్య పెట్టినప్పుడు. ఈ మూడు చిట్కాలు ఏమంటే దైవజనుడు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న సంఘానికి ఆయన రాసి ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో, ఎంత బలపరిచేస్తున్నాడో, ఎంత ఆదరిస్తున్నాడో, ఎంత అద్భుతమైనటువంటి చైతన్యాన్ని మా లోపల కలిగిస్తున్నాడో. కనుక ఈ విషయాలు వింటున్న నీవు, నీకున్న శ్రమ ఏంటో నాకు తెలియదు, మీకున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. కనుక దేవుడు ఆదరిస్తాడు, కన్నీళ్ళు తుడిచేస్తాడు, నీ పక్కనే ఉంటాడు, నీకే ఇబ్బందులు రానివ్వడు. ఇది నేను చెప్పను, ఇది నా బోధ కానే కాదు. నేను శ్రమంలోనే ఉంచుతాడు, కానీ నేను పూర్ణునిగా చేస్తాడు, నేను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కానీ శ్రమలు కొంచెమే ఉంటాయి, ఆ కొంచెం సమయం వచ్చుకో, దాని తర్వాత అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. అలాంటివన్నీ కలిగినప్పుడు నీలో ఉన్న వాక్యాన్ని వాడుకో, నీ చుట్టూ పరిశుద్ధులను చూడు, నీ ముందున్న బహుమానాన్ని లక్ష్య పెట్టు, ముందుకు యాత్ర బాగా సాగుతుంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అవును సహోదరి సహోదరులారా, ప్రభువులో మనం సాగడంలో మనకు ప్రతికూలమైన పరిస్థితులు సర్వసాధారణం. ఎవరికి తప్పై ప్రతికూలమైన పరిస్థితులు చెప్పండి? ఈ ప్రతికూలమైన పరిస్థితులకు యేసు మినహాయింపయ్యాడా? ప్రవక్తలు మినహాయింపయ్యారా? అపోస్తలులు మినహాయింపయ్యారా? యోధేయులో ఉన్న తొలి సంఘం మినహాయింపయ్యిందా? ఎవరికి మినహాయింపవలేదు. మనకు కూడా ప్రతికూలమైన పరిస్థితులు మనకి మినహాయింప కాదు, అవి మనకే వస్తాయి. కాకపోతే అవి వచ్చినప్పుడు, వాటి గుండా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, దేవుని వాక్యం అంటుంది, దైవజనుడు రాసిన మాటలు చెబుతున్నాయి, మీలో ఉన్న వాక్యాన్ని వాడండి, మీ చుట్టూన్న పరిశుద్ధులను చూడండి, మీ ముందున్న బహుమానాన్ని లక్ష్య పెట్టండి. మనలో వాక్యం కార్యసిద్ధి కలిగేలా ఉంచుకోవడం అని అంటే, అభినందించలేకపోయిన నీవు, అంగీకరించలేని నీవు, అనువర్తనం చేసుకోలేని నీవు, అభ్యాసం చెయ్యని నీవు, నీలో కార్యసిద్ధి కలిగించే వాక్యం ఎలా ఉంచుకోగలుగుతావు సహోదరుడా, సహోదరి? ప్రభువా, నీ వాక్యమును అభినందించడంలో బలహీనుడనయ్యాను, అంగీకరించడంలో నేను వెనకబడ్డాను. నాయన, అనువర్తనం చేసుకోలేకపోతే, ఎస్టిమేట్ జీర్ణం అవడం లేదు వాక్యం, అభ్యాసము చేయలేకపోతున్నాను. ఆ సహోదరుని యొక్క సాక్ష్యం, అది ఎంత చక్కగా అభ్యాసం చేయగలిగాడు, అది ఎంతమందికి గొప్ప మాదిరిగా నిలిచింది. ప్రభువా, అలాగ నీ వాక్యం అభ్యాసం చేస్తూ ఉండగా, విన్నాను, అభ్యాసం చేశాను, ఫలము చూశాను, విన్నాను, అభ్యాసం చేశాను, ఫలము చూశాను అనే దిశగా ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించు నాయన. చాలా సార్లు నాకు సంభవిస్తుంది చూసినప్పుడు, ఒక్కడిని ఇబ్బందులు ఉన్నాను అనుకుంటున్నాను, కానీ అయ్యో ఎంతమందికి ఇదే పరిస్థితులు వచ్చాయా, నాకంటే తీవ్రమైన పరిస్థితులు వచ్చాయా, మరి వారెలాగా సహించారు, వారెలాగా తట్టుకున్నారు. అలా తట్టుకోవడం ప్రభువా నాకు నేర్పించవా? ఇగో నా ముందున్న నిత్య మహిమలోనికి నేను చేరే వరకు
కొంచెం కాలం నాకు సంభవిస్తున్న ఈ శ్రమను తట్టుకొని పూర్ణులుగా చేయబడేందుకు, బలపరచబడేందుకు, స్థిరపరచబడేందుకు, మిట్టుగా నా ద్వారా నీ నామానికి యుగ యుగములో మహిమ వచ్చేందుకు నా ముందున్న నా బహుమానం చూడడం నాకు నేర్పించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నా. పరమ తండ్రి, ఈ రాత్రి మా ముందుకు మీరు తెచ్చిన లేఖన భాగాల వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎంత వెనుకబడి ఉన్నామో, దిగజారేమో మాకు తెలుస్తుంది. శ్రమలు, శోధనలు మాకు సంభవించినప్పుడు పరిస్థితులు నిందిస్తున్నాం, మా చుట్టూన్న మనుషులు మేము నిందిస్తున్నాం, చివరికి వాళ్ళని ఇబ్బంది పడుతున్నాం, మేము మరికొచ్చి ఎక్కువ ఇబ్బందులు లోపలికి వెళుతున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన, మాకు సంభవిస్తున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎలాంటి మనస్తత్వంతో, ఎలాంటి అనుభవాలతో మీ ముందుకు సాగాలో ఈరోజు మా ముందుకు తెచ్చిన ఈ లేఖన భాగాల కొరకే కృతజ్ఞతలు. రేపు మా ముందున్న 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలోంచి ఇంకనో మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన సంగతులన్నీ మాకు నేర్పించండి. క్రీస్తు యేసు నామమునందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం, ఆశీర్వాదం సదా మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అర్థం కాలేదు. రేపు చివరి రోజు, అది నిన్ననే ఆరంభమైనట్టుంది. అప్పుడే 6 సెషన్లు అయిపోయినాయి. దేవుడు తన వాక్యంతో మనం దర్శిస్తుండగా క్రైస్తవ జీవితం పోరాట జీవితం కనుక ఈ శ్రమలు ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి మనం ముందు కొనసాగుదాం. రేపు ఉదయకాలం మరలా 10 గంటలకి కరెక్ట్గా ఆరంభిస్తాం. సాధ్యమైన త్వరగా అన్నకి సమయం ఇవ్వడానికే మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు, చాలా మంది 10 గంటలకు వచ్చారు కాబట్టి అన్నకి 11:15కి ఇచ్చాం. అన్న ముందే వచ్చారు. రేపు కొంచెం త్వరగా వస్తే మనం ఉదయకాలం 2 సెషన్లు మనం కలిగి ఉంటాం. తర్వాత సాయంకాలం సెషన్ అన్న త్వరగా వెళ్ళాలి కనుక కరెక్ట్గా 6:30 గంటలకు ఆరంభించేసి 7 గంటలకు అన్నకు సమయం ఇచ్చేస్తాం. 8:20 కల్లా క్లోజ్ చేస్తే అన్న మళ్ళీ 8:40 కల్లా ట్రైన్ అందుకోవాలి. కనుక రేపు ఈరోజు మనకి 8కి వాక్యం ఆరంభమైంది. రేపు మాత్రం 8:20కి ముగిసిపోతుంది. కనుక రేపు ఉదయం వచ్చేవాళ్ళు 10 గంటలకల్లా రండి. రేపు సాయంకాలం మరలా 8 గంటలకల్లా ముగిసిపోతుంది కనుక 6:30 గంటలకల్లా మీరు వస్తే అన్నకి ఎక్కువ సమయం ఇస్తాం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక అందరికి ఎవాల్యుయేషన్ షీట్స్ ఇచ్చాం. ఎవరైతే తీసుకోలేదో రాదు, ఇంకెవరైతే కొంతమంది ఆలస్యంగా వచ్చి ఉండదు వాళ్ళు తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అవసరం లేదు. ఒక ఎగ్జామ్ చాలు, ఇంకో ఎగ్జామ్ కావాలన్నా అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Gracias.
అవుతుంది ఇది పట్టుకో. అన్నీ పక్కన లేదు. Hasta luego.